రైట్. సో ప్రీ బడ్జెట్ డిస్కషన్ చూద్దాం ఒకసారి మనం. సో మనతో పాటు ఉన్నారు రామరెడ్డి గారు, మౌలిక వసతుల రంగం క్రెడాయ్ చైర్మన్, వైస్ చైర్మన్ యాక్చువల్గా. అలాగే రాంబాబు గారు, ప్రముఖ ఎకానమిస్ట్, సో ఆయన కూడా మనతో ఉన్నారు. గీతానంద్ గారు ఐటీ డిజిటలైజేషన్ కావచ్చు, అలాగే డిజిన్వెస్ట్మెంట్స్ ఎక్స్పర్ట్ అని చెప్తారు. అలాగే మణి పవిత్ర గారు ఎకనమిస్ట్, ఆవిడ కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామరెడ్డి గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో బడ్జెట్ అనగానే ప్రతిసారి మనం చెప్తూ ఉంటాం సార్, ఇట్స్ లైక్ జాగన్ ఫర్ మచ్ మోర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, రైట్? సో సామాన్యుడికి అర్థమయ్యేలా సో ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? సో మీరు క్రెడాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి, క్రెడాయ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి, సో ఈ హౌజెస్కి సంబంధించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. ఆశల పద్దు అని కూడా మనం ఇంట్రో చదవడం జరిగింది. హౌ డు యూ సీ దిస్? ఫస్ట్ నేను జాతీయ కార్యదర్శిని ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ దట్. సో ఎవ్రీ టైం బడ్జెట్లో మేము క్రెడాయ్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంటాము. ఈ సంవత్సరం కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మనము అమృత్ కాల్ అంటున్నాము, 75 years అంటున్నాము, హౌసింగ్ ఫర్ ఆల్ అంటున్నాము ప్రధానమంత్రిది. సో దీంట్లో ఏంటంటే అఫోర్డబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో 40 లక్షలకు 50 లక్షలకు ఒక మంచి అపార్ట్మెంట్ వచ్చేది. ఈరోజు అది లేదు. దాన్ని డెవలప్మెంట్ అంటున్నాం కదా సార్. మరి డెవలప్మెంట్ అనండి, ఇన్ఫ్లేషన్ అనండి, ఇక రకరకాలుగా ఉన్నాయి, అంటే వేరియస్ రీజన్స్. 1994లో నేను 1,90,000 ఒక అపార్ట్మెంట్ ఉన్నా. ఉన్నాయి. రవీంద్ర రెడ్డి గారు 60,000 కూడా అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా జరిగినాయి. బట్ ఆ అఫోర్డబిలిటీ అనేది చాలా పెరిగిపోయింది. బట్ కేంద్రం ఏం చేస్తుందంటే, మాకు అఫోర్డబుల్ హౌసింగ్ డెఫినేషన్ ఏముందంటే 60 square meters ఇన్ ద సిటీస్లో, మెట్రో సిటీస్లో, నాన్ మెట్రోస్లో 90 square meters అని ఉంది. సో దానికి అఫోర్డబుల్ హౌసింగ్కి ఏంటంటే GST 1% ఉంటుంది. సో దాన్ని మేము రిక్వెస్ట్ ఏం చేసినామంటే, దాన్ని 90 square meters ఇన్ మెట్రో సిటీస్, నాన్ మెట్రోస్లో 120 square meters చేయమని, అది కార్పొరేట్ ఏరియా మీద చేయమని రిక్వెస్ట్ చేశాము. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్లో 45 lakhs ఇస్ ద క్యాప్ ఉంది. సార్ 45 లక్షలకి ఈరోజు ఒక హోమ్ రావడం అనేది చాలా కష్టం. అఫోర్డబిలిటీ ఎస్పెషల్లీ మెట్రో సిటీలో చూసుకుంటే అది మీకు ఎక్కడ అందుబాటులో లేదు. మీరు ఇది 2017లో ఈ అఫోర్డబుల్ హౌసింగ్ గురించి ఇచ్చారు, ఇది 45 lakhs క్యాప్ అనేది. ఇప్పుడు దాదాపు 2024 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల్లో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, అఫోర్డబిలిటీ పెరిగిపోయింది కదా. సో దానివల్ల అంటే అఫోర్డబుల్ తగ్గిపోయింది, రాదర్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, అఫోర్డబిలిటీ తగ్గిపోయింది. సో దాన్ని కూడా మనము ఇంక్రీజ్ చేయమని, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్ ఏదో 45 lakhs క్యాప్ పెట్టే బదులు దాన్ని 90 square meters అండ్ 120 square meters చేస్తే అందరికీ అది అందుబాటులో ఉంటుంది. అలాగే సామాన్యులు ఇల్లు కొనడం చాలా కష్టమవుతుంది. ఎస్పెషల్లీ వాళ్ళకు ఇన్కమ్ ఉంటుంది, నెలకు 5,000 10,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు లోన్కి వెళ్తే వాళ్ళకు లోన్ రాదు. అంటే ఎందుకంటే దే వాంటెడ్ ఎవిడెన్స్ బ్యాంక్కి వెళ్తే. సో దాంట్లో ఈసారి మేము ఒక స్పెషల్గా క్రెడాయ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఏం చేసామంటే, వారికి గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అప్ టు 40 lakhs వరకు వాళ్ళకి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే లోన్స్ వస్తాయి. ఎందుకంటే మీరు హౌసింగ్లో చూసుకుంటే మీకు ఎక్కడ కూడా డిఫాల్ట్ అనేది నెగ్లిజిబుల్. ఎన్పిఎస్ చాలా చాలా నెగ్లిజిబుల్. ఆల్ లోన్స్ ఆర్ వెరీ సేఫ్. ఇంతకంటే సేఫెస్ట్ బ్యాంకర్స్కి నాకు తెలిసి ఏది లేదు. ఏ ఇండస్ట్రీకి ఇచ్చినా కానీ మీకు ఎన్పిఎస్ చూసుకుంటే 1,000 కోట్లలో, కొన్ని ఇంకా 1,00,000 కోట్లలో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అదే సామాన్యులకు అలా ఇస్తే ఎంతో బెనిఫిట్ అవుతుంది. అది అడగడం జరిగింది. ఇంకా అంటే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. సో అప్ టు 2.5 lakhs వరకు బెనిఫిట్ వచ్చేది ఫస్ట్ టైం హోమ్ బయర్స్కి, అది తీసేశారు. సో దాన్ని కూడా మేము అంటే రీఇంట్రడ్యూస్ చేసామని అడుగుతున్నాము. అలాగే ఇంకా ఇంట్రెస్ట్ ఆన్, అంటే ఇప్పుడు ఏంటంటే హోమ్ లోన్ తీసుకుంటున్నాం, అది ఎప్పటి నుంచో అడుగుతున్నాము. హోమ్ లోన్ మీద 2 lakhs వరకే మీకు ఎగ్జామ్షన్ ఉంది, దాన్ని 5 lakhs చేస్తే, ఎందుకంటే అన్నీ పెరుగుతున్నాయి కదా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు దాన్ని కూడా అప్ టు 5 lakhs చేయడం అనేది జరిగింది. ఏంటంటే దట్ విల్ ఎంకరేజ్ ది హోమ్ బయర్స్.
రైట్ యా రైట్. సో చూద్దాం సార్. సో ఆశలు అయితే నిజంగానే చాలా ఉన్నాయి. మధ్య తరగతి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది అయితే ఎప్పుడు వినిపిస్తుంటుంది. మాట్లాడితే పూరర్ సెక్షన్ అంటారు, బిలో పావర్టీ లైన్ అంటారు. ఎస్, గుడ్ దట్ వాళ్ళు పైకి రావాల్సిన అవసరం ఉంది. బట్ వాట్ అబౌట్ ద మిడిల్ మెన్? మిడిల్ మెన్ కాదు, మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళ సంగతి ఏంటి అనేది మాత్రం ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సింది. ఆ క్వశ్చన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. రాంబాబు గారు, మీరు ఎలాగ చూస్తారు ఓవరాల్గా? సో బడ్జెట్ ముందున్నప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం, బట్ ఓవరాల్గా సో వాట్ ఆర్ ద కీ ఏరియాస్ లైక్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్? డెఫినెట్లీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ గవర్నమెంట్, ఇది ఫుల్ బడ్జెట్ కాదు కాబట్టి దీని మీద మనం ఎక్కువ అంచనాలతో మాట్లాడినా కూడా అవన్నీ రియలైజ్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. బట్ మన కోరికలు తప్పనిసరిగా ప్రతి బడ్జెట్ ముందు ఇట్లా ఉంటే బాగుండేదని ఎప్పుడు చెప్పుకుంటుంటాం. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్తో కూడా, అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్తో ఎవరికి అందుబాటులో ఉన్న డిస్కషన్స్ వాళ్ళు చేస్తుంటాం. మేము కూడా అనేక సార్లు చేసాం. ప్రీ బడ్జెట్లో ఎంప్లాయీస్కి సంబంధించి ఈ రకంగా ఉండాలి అనేటట్టు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్స్ అనేటంటే మొత్తం ఓవరాల్ బడ్జెట్ కానీ మనం చూస్తే వాళ్ళ అంచనాల ప్రకారం మన అంచనాల ప్రకారం కూడా ఒక 4-5 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుంటారు మొత్తం భారతదేశాన్ని. దానిలో కామన్ మ్యాన్ అన్ని సెక్షన్స్లోకి వచ్చేటట్టు వాడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటటువంటి వ్యక్తి వాడు, డైరెక్ట్ ట్యాక్స్ కాకుండా. రెండోది వచ్చేటప్పుడు మిడిల్ క్లాస్. ఇందాక మీరు అనేది ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకనామికల్ గ్రోత్ కంట్రీలో చాలా ఉపయోగపడేటటువంటి వర్క్ ఫోర్స్ వీడు. కరెక్ట్. దే ఆర్ ద స్పిన్నర్స్ యాక్చువల్లీ. ఎస్. సో క్యాపిటల్ పెట్టే అంటే ఇప్పుడు మనం ఈ సంపద సృష్టికర్త ఎవరు అని కనుక మాట్లాడితే క్యాపిటల్ పెట్టినటువంటి వాడా లేదా దీనికి శ్రమ పడినటువంటి, ఈ చర్చ ఎప్పుడూ వస్తుంటుంది. సో కొన్ని ప్రభుత్వాలు ఈ సెక్షన్ని అడ్రస్ చేస్తాయి. వీళ్ళ దగ్గర కనుక కొద్దిగా మనీ కనుక మనం సేవ్ చేస్తే అది మళ్ళీ తిరిగి కంట్రీస్ గ్రోత్కి ఉపయోగపడతాయి. సో మిడిల్ క్లాస్. రెండవది వచ్చేవాడికి ఇండస్ట్రీ గ్రోత్ లేకుండా గ్రోత్ అవ్వటం అనేటటువంటిది అసాధ్యం. సో తర్వాత కార్పొరేట్లు అనేది, మహిళలు, ఇవన్నీ వస్తాయి. సో దీనిలోకి వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ ఒక ఎక్స్పెక్టేషన్ న్యాచురల్గా సంపాదన పెరిగే కొద్దిగా సేవింగ్స్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. సో దీనిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పొలిటికల్ పార్టీసే ప్రామిసులు కూడా చేస్తుంటాయి. ఎన్నికల ముందు మేము వస్తే ఈ రకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తామనేటటువంటి. కానీ తర్వాతకు వచ్చేటప్పటికి ఆ వాగ్దానాలకి అనుగుణంగా బడ్జెట్లు లేకపోవటం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం. సో ఈ మధ్యకాలంలో మనం కనుక చూస్తే ట్యాక్స్ పేయర్స్ యొక్క సంఖ్య పెరగటం అనేటటువంటిది అది వెల్కమింగ్ ఫీచర్. సో ఈ 5 కోట్లు 6 కోట్లకు పరిమితం అయ్యేది మనం చూసాం 10-11 కోట్లది. అట్లాగే జిఎస్టీ అనేటటువంటిది ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆ జిఎస్టీ వెళ్తూ వస్తున్నాయి. సో దాంతో మనం కంపేర్ చేస్తే ఏ ఒక్క వ్యక్తిని మనం బాధ్యుల్ని చేయకపోయినా ఆ ప్రజల దగ్గర ఒక ఇన్కమ్ అనేటటువంటిది జనరేట్ అవుతుంది అనేటటువంటిది ఆలోచన వస్తుంది. సో దాంతోపాటుగా ట్యాక్స్ పే చేయడం అనేటటువంటిది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత కాబట్టి, కంట్రీ ఆ రకంగా వెళ్తుంది కాబట్టి ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటి దాన్ని ఎంత ఎఫెక్టివ్గా కనుక నియంత్రించగలిగితే కంట్రీ ఆ రకంగా గ్రోత్కి వెళ్తుంది. బట్ అన్ఫార్చునేట్గా వచ్చేటప్పటికి ఆ ఐడియల్ ఫిస్కల్ డెఫిసిట్ని దాటి బారోయింగ్స్ కోసం తాపత్రయపడేటటువంటి ప్రభుత్వాలు మనం చూస్తాం. ఈవెన్ మొన్న లాస్ట్ బడ్జెట్లో కనుక చూస్తే వేరియేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి వేరియేషన్ పెరగడంతో పాటుగా గవర్నమెంట్ని ఎక్సెసివ్ బారోయింగ్స్కి పుష్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా చర్చ పొలిటికల్గా వెళ్ళటలేదు నేను. బట్ ఎకనామికల్గా కనుక చాలా ఎఫెక్టివ్గా కనుక ఆర్గనైజ్ చేయకపోతే చివరికి రాష్ట్రాలు కేంద్రాలు కూడా ఆ ఎక్సెసివ్ బారోయింగ్స్లో కనుక పడినప్పుడు మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ కూడా పేమెంట్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ వడ్డీ చెల్లింపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఎక్కడెక్కడికో మనం ల్యాండ్ అయ్యేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకే నాకు ఇప్పటికీ జ్ఞాపకం, రోసయ్య గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఊరికే ప్రామిసులు చేసేస్తుంటాడు. బట్ నేను చేయాల్సి వచ్చినప్పటికి నేను చేస్తున్నాను, ఇక్కడ నేను చేయలేకపోతున్నానని అనేవాడు. యాక్చువల్గా మనం చూస్తే ఇవాళతో కంపేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అంత ఇదిగా ఎక్కువ ప్రామిసులు చేసిన సందర్భాలు కనిపించవు, అవసరమైన సందర్భాలు. బట్ అప్పుడు కూడా రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఆయనకు చెప్పేవాడిని నువ్వు ఏదైనా అనౌన్స్ చేసేటప్పుడు నాకు చెప్పు అని. అంటే ఫైనాన్స్ మినిస్టర్స్కి ఆ రకమైనటువంటి అవగాహన కొద్దిగా కాన్షియస్ ఉండాలి. సో ఎట్లా పడితే అట్లా పొలిటికల్గా డిక్లేర్ చేయకుండా, ఎందుకంటే బడ్జెట్ వచ్చేటప్పటికి ఎకానమీగా డీల్ చేయాలి. ఎక్కడ ఏ రకమైన ఇది ఉండకూడదు. ఎక్కడ మిగతా పార్టీలు ఊరుకుంటాయా? ఈ పొలిటికలైజ్ అయినాయి. సో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ మళ్ళీ మనమే వచ్చామనేటటువంటి వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. అందుకని ఎవరినో ల్యూర్ చేస్తూ బడ్జెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. అదే రిఫ్లెక్ట్ చేస్తుందా ఇప్పుడు? అంటే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తుంది. చెప్పిన స్టేట్మెంట్ ఏదైనా చూస్తే అసలు వాళ్ళ నడక, హావభావాలు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వేరే అదర్ పార్టీస్ని డీల్ చేసేటటువంటి విధానం డిఫరెంట్గానే ఉంది. బడ్జెట్ను అట్లా డీల్ చేస్తారు, అందులో ఎక్కడ సెకండ్ థాట్ లేదు. అయితే నార్మల్గా ఓటాన్ అకౌంట్లో ఎక్కడా కూడా ఈ 4 నెలల ఎక్స్పెండిచర్ని అప్రూవల్ కోసం పార్లమెంట్కి వెళ్తారు తప్పిస్తే ఎక్కడా కూడా
వేరే రకమైంది. ఒక 2019లో వీళ్ళే చేశారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయినటువంటి పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని సంతోష పెట్టడానికి ఒక బడ్జెట్ వేస్తారని నేను అనుకోను ఈ 4 నెలలు. అవసరం కూడా లేదనుకోవచ్చా రాదర్? ఖచ్చితంగా లేదు. దీని అర్థం మనం తెలుగులో అటు ఇటు ఏం చెప్పినా కూడా ఎట్ ప్రెజెంట్ మాత్రం, ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడైతే అయోధ్య రామాలయం అయిపోయిందో ఆ తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నం అవుతున్నటువంటి దశ. మనకంటే వాళ్ళు ప్లేయర్స్, ఎఫెక్టివ్ ప్లేయర్స్ కదా. మీరు ఎకానమీ గురించి కాకుండా పాలిటిక్స్ కూడా వాస్తవం కదా. ఇప్పుడు మీరు ఎన్నికల్లోకి వచ్చేంత వరకే రాజకీయం, వచ్చిన తర్వాత ఎకానమిక్సే కదా అక్కడ. ఏ రకంగా మీరు ముందుకు వెళ్తారు? రైట్, గీతానంద్ గారు, సో ఏ రకంగా చూడాలి? సో ఓవరాల్గా రాంబాబు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సెక్టర్ వైజ్గా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, కీ ఏరియాస్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో ప్రధానంగా ఇప్పుడు వీళ్ళ ముందున్నటువంటి టార్గెట్ ఏంటంటే ఈ బడ్జెట్లో ఇంటర్మ్ బడ్జెట్ అని మనం మాట్లాడుతున్నాం. సో పూర్తిగా ఏమి ఉండవని ఆమె చెప్పేసింది. సో వాళ్ళు ఏదో ఉన్నాయని చెప్తేనే ఏమి ఉండవు, కాబట్టి ఏమి లేదని చెప్పి ముందుగానే చెప్పారు. రాంబాబు గారు చెప్పారు పెద్ద అవసరం లేదు మనకు దాని. అయితే ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ఎట్లాగూ ముందైతే నేను ఎకనామిక్ సర్వే ఇవ్వడానికి లేదు కాబట్టి ఓ 10-15 రోజుల ముందే మనకి ఇండియన్ ఎకానమీ సర్వే అని ఈ 10 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ మన ముందు పెట్టారు. సో 2013 ముందు దేశం ఇలా ఉంది, 13 తర్వాత మేము ఉజ్వలంగా వెలిగిస్తున్నామని. ఇందులో పాయింట్ ఏంటంటే 2025 కంతా $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాము, 7% గ్రోత్ ఉంటుంది, 7 తర్వాత 2030 కంతా $7 ట్రిలియన్ ఎకానమీ చేస్తాను ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఇవి చెయ్యాలంటే ప్రభుత్వం ముందు 100 సవాళ్ళు ఉన్నాయి. వాటిని ఈ బడ్జెట్లో ఆన్సర్ చేస్తారా లేదా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారా అని పక్కన పెడితే ఈ 4 నెలలు కూడా కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ టార్గెట్ అచీవ్ కావడానికి ముందు మనల్ని ఇబ్బంది పెడుతుంది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం లాజిస్టిక్స్, ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలు లాజిస్టిక్స్ కాస్ట్ పెంచేసినటువంటి పరిస్థితి. దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఇప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంతకుముందు ఏంటంటే పక్క దేశాల్లో మ్యానుఫ్యాక్చర్స్ ఇంపోర్ట్ చేసుకోవడము లేకపోతే ఫ్రెండ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి ప్రాక్టీస్ ఉండేటివి. అవన్నీ పూర్తిగా పక్కన పెట్టి మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా పిఎల్ఐస్ ఏమన్నా ప్రకటించి ఇండస్ట్రీస్ని ముందుకు తోస్తారా? ఈ 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది ఉద్యోగాల కల్పనలో. నిరుద్యోగంలో రికార్డు వచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే. కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ ఏమైనా ఈసారి అన్నా సరే లాస్ట్ టైం కాబట్టి ఇప్పుడన్నా, లాస్ట్ టైం మళ్ళీ వాడు రావచ్చు రాకపోవచ్చు కాబట్టి చెప్తున్నాను. సో లాస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ఏమైనా అడ్రస్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయా? దాంతోపాటు ఎలక్షన్ ముందు కాబట్టి వరాలు కురిపిస్తూ ఏమైనా స్లాబ్స్ ఏమైనా పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇవన్నీ కాకపోతే రైతులు కౌబెల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ప్రీవియస్ ట్రెండ్స్ చూస్తే సౌత్లో వీక్ అవుతున్నాం అనుకున్న ప్రతిసారి కౌబెల్ట్ సైడ్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఇన్సెంటివ్స్ పెంచడం, దానికి తగ్గట్టుగా వాళ్ళకి అలొకేషన్స్ చేయడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ప్రీవియస్ బడ్జెట్లో కూడా మనం చూసాం. సో అలాంటివి ఏమైనా కౌబెల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సౌత్లో 2 రాష్ట్రాల్లో దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వంలోకి రావాలంటే పూర్తిగా ఉత్తరాది మీద ఆధారపడిన పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈమె ఏం చేస్తారు అనేది ప్రస్తుతానికి ఒక సస్పెన్సే. అయితే ఫోకస్ చేయాల్సినటువంటివి మేజర్గా కూడా ఐటీ అండ్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఈ రెండు కొంత గడ్డు కాలం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూస్తే ఫోకసింగ్ చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అయితే, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు క్యాపెక్స్. అవును, ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు వీళ్ళు చేయకపోతే ఎకానమీ పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి. సో అందువల్ల ఖచ్చితంగా క్యాపెక్స్ పెంచుతున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది. దానికి తగ్గట్టు ఇన్కమ్ సోర్స్ చూసుకోవాల్సిన పరిస్థితి. మనకి ఈసారి సర్వీస్ సెక్టార్లో పెద్ద జర్క్స్ వచ్చే అవకాశం ఉంది. డీడాలరైజేషన్ ఈజ్ మేజర్లీ ఇంపాక్టింగ్ ఐటీ ఇండస్ట్రీ. చాలా చోట్ల లే ఆఫ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఒక డిసడ్వాంటేజ్ కలిగిస్తుంది. అదేంటంటే ఇప్పుడు దాకా మనం లేబర్ చీప్గా చేసుకుంటూ పక్కనోడు $100 వేస్తే మనం $20 బిల్ చేసేవాళ్ళం. అందువల్ల ఎక్కువ మనకు వచ్చే సర్వీసెస్. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లే చేస్తుందో ఆ అడ్వాంటేజ్ మనకు తగ్గుతుంది. దానివల్ల కాస్ట్స్ అనేవి అంత ఈక్వల్ అవుతున్నాయి. సో దానికి తగ్గట్టుగా మనం టాలెంట్ పెంచుకోవాలి. దాన్ని పెంచుకోవాలి అంటే స్కిల్ మీద ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సినటువంటి, రీసెర్చ్ మీద, స్కిల్ మీద ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం. వెరీ గుడ్ పాయింట్ సార్. ఎస్, ఓకే. సో వీటి మీద ఫోకస్ చేస్తారా చేయరా అనేది ఒకటి. 2, ఇక మనకు ట్రాన్స్పోర్ట్ కోసం రోడ్లు పెట్టారు, అన్నీ బాగానే చేశారు. మనకి గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ అనే దాని మీద ఫోకస్ పెడుతున్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెహికల్స్ సూపర్గా ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ రేంజ్ చూస్తే 480. సో మనకి ఎక్కువగా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ స్వాపింగ్ కావచ్చు లేదా ఛార్జింగ్ కావచ్చు, ఇటువంటివి లేవు. వాటిని ప్రమోట్ చేస్తూ ఇంకేమేం చేయగలరు అంటే కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయనుకోండి, వాటికి టోల్ ఎగ్జంప్షన్ ఇవ్వండి, లేదా ఛార్జింగ్కి సంబంధించిన పాయింట్స్ పెట్టి 5 years ago గడ్కరీ అనౌన్స్ చేసింది. నేను చాలా సమిట్స్లో ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం.
దట్ హౌ దిస్ స్పెషల్లీ ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ వెహికల్స్ కానీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నాయి అనేది ఇప్పుడు మనం వాస్తవ రూపంలోకి వస్తుంది కూడా చూస్తున్నాం. వాట్ ఎవర్ ద డిస్టెన్స్ బ్యారియర్ మీరు ఏదైతే చెప్తున్నారో దట్ టు బిగిన్ విత్ 480, అది కూడా మన యావరేజ్ ట్రావెలింగ్ చూసుకున్నా కనుక కారు లేకపోతే వెహికల్స్ ఇట్స్ ఫార్ లెసర్ దెన్ ద వెస్టర్న్ కంట్రీస్. బట్ అంటే వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలంటే ముందు మనం చేయాల్సింది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, బ్యాటరీ స్వాపింగ్ కానీ లేదా ఛార్జింగ్ కానీ. సో ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తూ వాటికి ఏమైనా ఆ ఇండస్ట్రీకి ఏదైనా ఇస్తారా? సో ఇవి ఫోకస్ లో ఉన్నటువంటి పాయింట్స్. సో ఈ రోజు ఎకానమీ వీళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే ముందు అడ్రస్ చేయాల్సినటువంటి వాటిలో కీ సెక్టార్స్ కింద వీటిని మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్ సార్. మణి పవిత్ర గారు, సో చెప్పండి, సో షుడ్ వి బి రియలీ హ్యాపీ అబౌట్ లైక్ అనౌన్సింగ్ దట్ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా మనం అవతారం చెందబోతున్నాం, దట్ వీఆర్ ఎమర్జింగ్ యాజ్ అ థర్డ్ బిగ్గెస్ట్ ఆర్ 5 or 7 trillion ఎకానమీ అని చెప్పి. సో అదర్ సైడ్ చూసుకుంటే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ లైక్ వీ స్టాండ్ ఎట్ 143rd place. How do you see this? So I think we should definitely celebrate our wins andi అందులో అయితే అనుమానం లేదు. We are emerging as a big economy, which is something to really look forward to. But at the same time, what is the government doing to make it happen? ane dan mida if we look at it, nenu purely today I'm going to focus only on two segments. One is middle class, other is women. Thank you. Right? So women సంబంధించి మీరు చూస్తే ఇండియాలో చైల్డ్ కేర్ కానీ ఎల్డర్లీ కేర్ కానీ మెజారిటీ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అండ్ అన్పేడ్ లేబర్ ఇస్ డన్ బై ఇండియన్ ఉమెన్. మన వర్క్ ఫోర్స్లో మనం కనుక పాపులేషన్ వైజ్ చూసుకుంటే 49% ఇండియన్ ఉమెన్ ఉంటే అందులో నాట్ ఈవెన్ 13 to 19% ఉమెన్ ఆర్ ఇన్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కేపబిలిటీ. మీరు ఇప్పుడు యూనివర్సిటీస్లో చూస్తే కూడా లాస్ట్ 1 year టైంలో చూస్తే యూజీ కాలేజెస్లో కూడా ఉమెన్ ఎన్రోల్మెంట్ ఇస్ మచ్ మోర్ దాన్ మెన్. అంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఆర్ సిట్టింగ్ అట్ హోమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ lack of focus of the government on including women in the ఏమంటాము మన ఎకనామిక్ సైకిల్. వెరాస్ వాళ్ళ మీద హెల్త్ బెనిఫిట్స్ కానీ అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ద హెల్త్ బర్డెన్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ హ్యాండిల్డ్ బై అ ఉమెన్, ఎస్పెషలీ డ్యూరింగ్ చైల్డ్ కేర్ యాజ్ వెల్ యాజ్ ఎల్డర్లీ కేర్. ఈ రెండు అన్అవాయిడబుల్ జోన్స్. సో వాట్ కెన్ గవర్నమెంట్ డూ ఇన్ ఆర్డర్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ దిస్? అలాంటిది మీరు నిర్మలా సీతారామన్ ఉమెన్ మినిస్టర్ అయినా కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు దానికి ఏ రకమైన ప్రొవిజన్ కానీ దానికి ఏ రకమైన దే ఆర్ నాట్ పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. ఆల్సో విత్ technology, AI across the world, it is exploding. But how are we using it in our workforce to include more women into workforce? అనేది మనం దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఈ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయగలుగుతాం. సో స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఉమెన్, ఎస్పెషలీ హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ హూ హ్యావ్ టేకన్ ఎ బ్రేక్ బికాస్ ఆఫ్ దిస్, యూజింగ్ AI రైట్ ఫ్రమ్ హోమ్, ఈజ్ దేర్ ఎ ప్రొవిజన్ టు గెట్ దెమ్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్ అనేది మనం ఆలోచించాలి. బికాజ్ రైట్ నౌ మీరు గవర్నమెంట్ సెక్టర్ చూసినా లేకపోతే కార్పొరేట్ సెక్టర్ చూసినా దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ఉమెన్ ఇన్ వర్క్ ఫోర్స్. దే ఆర్ ట్రీటింగ్ ఓకే ఒక ఉమెన్ డ్రాప్ ఆఫ్ అయ్యి మళ్ళీ రావడానికి షీల్ హ్యావ్ అట్లీస్ట్ 20 to 30% పే గ్యాప్ విత్ హర్ కొలీగ్స్, రైట్? సో మనం ఏం చేస్తున్నాము, ఓకే పెయిడ్ లీవ్ అని చెప్తున్నాం, విచ్ అగైన్ ఐ ఫీల్ ఇస్ అ బర్డన్. ఉమెన్ ఎంప్లాయ్ చేసుకుంటానికి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ఇట్ విల్ నాట్ ఫెసిలిటేట్ ఇన్ ఎనీ వే. సో మనం is there a provision that we can provide where workforce lo kids ki provision where crutches avi include cheyadam? Government sector lo kuda ekkada kuda they are not there. Corporate meeda at least konni corporates lo anna undi gaani government sector lo they have not done anything for child care. Gap leave ivvadam is not a solution. Paid leave ivvadam I feel is like a double-edged sword. Right. Use చేసుకునే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ దట్ ఈస్ డిప్రైవింగ్ మెనీ ఉమెన్ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు ఎంప్లాయ్మెంట్, ఎస్పెషలీ ఇన్ ప్రైవేట్ సెక్టర్. రైట్. సో మిగతా అంశాలు కూడా మాట్లాడాలి మీరు. అఫ్ కోర్స్ దట్ సోషల్ వెల్ఫేర్లో ఖచ్చితంగా ఈ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, వల్నరబుల్ సెక్షన్స్ రాదర్ దట్ వీళ్ళని ఏ రకంగా అడ్రస్ చేస్తారో అనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చెప్పినప్పటికీ ఎన్నికల సంవత్సరం కాబట్టి ఆశల పద్ధతి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ పేయర్ అవ్వచ్చు, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, MSMEs, డిజిటల్ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ లైక్ యూ సెడ్, అండ్ టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాని కంట్రోల్, సోషల్ వెల్ఫేర్, టెక్ అండ్ IT, టెక్స్టైల్స్ అండ్ అపారల్స్, అండ్ చివరిగా లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇవి కీ ఏరియాస్. వీటిల్లో ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఏ రకమైన బడ్జెట్ రాబోతుంది? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇంటరిమ్ బడ్జెట్. సో పూర్తి బడ్జెట్ మనకి మే ఆర్ జూలై
లోపల వస్తుంది కాబట్టి సో ఇంటర్మ్ బడ్జెట్గానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే మధ్యతరగతి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా ఆశించవచ్చా? ఎన్నికల ఏడాది కావడంతో నిర్మలమ్మ బడ్జెట్పై సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రైతుల్ని ఆకర్షించేందుకు ఎలాంటి వరాలు ఇస్తారో అన్న చర్చ అయితే సాగుతోంది. ఎస్ రాంబాబు గారు, సో రైతుల గురించి మాట్లాడదాం. టు స్టార్ట్ విత్ అగ్రికల్చర్. ఎస్, అది చాలా ఒక కీ ఫ్యాక్టర్ భారతదేశంలో, చాలా పెద్ద కీ ఫ్యాక్టర్ ఇది. ఎందుకంటే బేసికల్గా 65 నుంచి 70% మంది ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎప్పటి నుంచో ఇప్పటి వరకు కూడా వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి దేశం ఇది. అంచేత ప్రపంచానికి కూడా ఈ ఎక్స్పోర్ట్స్ని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేశం ఇది. సో ఆ సామర్థ్యాన్ని ప్రభుత్వాలు ఎంత మేరకు ఉపయోగించుకుంటాయి? ఇప్పుడు మనం కనుక జీడిపి కనుక చూస్తే దీనిలో దాదాపు 25 నుంచి 30% వరకు కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది. ఈవెన్ కోవిడ్ సమయంలో ఈ దేశాన్ని ఎకనామికల్గా నిలబెట్టింది అగ్రికల్చర్ రంగం. సెక్టర్ ఏదైనా ఉంది అంటే కనుక అగ్రికల్చర్. కంప్లీట్ సర్వీస్ సెక్టార్ అనేది పడిపోయింది. 50% పైబడి ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ ఉన్న సర్వీస్ సెక్టార్ ఇప్పుడు కోవిడ్ సమయంలో ఎక్కడ? సో ఒకే ఒక సెక్టార్ మనల్ని నిలబెట్టింది, మనకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అగ్రికల్చర్ సెక్టార్. బట్ ఇవాళ మీరు ఏ రైతుని అడిగినా కూడా ఏదో చచ్చి బతికి మేము జీవనం కొనసాగిస్తున్నాం అనేటటువంటి తప్ప సంతృప్తికరమైనటువంటిది మనం వెళ్ళలేకపోతున్నాం అట్లా. అయితే ప్రభుత్వాలు కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి సమయంలోనే పదే నేను ఎందుకు చెప్పినానంటే రైతు బాగుండాలని కోరుకోవటం ఆంధ్రప్రదేశ్ వాస్తవాలు చెప్పండి, ఏం ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్తున్నాను. రైతు బాగుండాలి, రైతుకి ఏదో ఒక రకమైనటువంటి సేవ చేయాలి, ప్రభుత్వాలు ఉన్నదే రైతు కోసం అని పదే చెప్పింది ఆయన ఒకడే. అందుకనే ఒక విప్లవం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి పదం ఇది జరుగుతుందా ఇక్కడ అనేటటువంటిది ఉన్నది నేను చేసి చూపిస్తానని చేసి చూపించాడు. ఆ తర్వాత పంట కొనుగోళ్ళు, ఎంఎస్పి, మినిమం సపోర్టింగ్, ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఆ రకమైనటువంటి పాలసీలు కనుక కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటే, అంటే ఒక ఫారిన్ పాలసీ మీద మీరు ఎంతైతే దృష్టి పెడతారో అంత దృష్టి కనుక మనం పెడితే అగ్రికల్చర్ది, భారతదేశం ప్రపంచానికి తిండి పెట్టడమే కాకుండా ఎక్స్పోర్ట్స్ని చేయగలిగినటువంటి దేశం ఇది. అయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి కదా. ఇవాళ జర్మనీ ఇంత దేశం, ప్రపంచంలో మెషిన్స్ అన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేస్తుంది. జపాన్ ఇంత దేశం, ఏ రకంగా వాళ్ళు చేయగలుగుతున్నారు? నేను నిన్ననే ఒక రంగం చూశాను, ఫార్మా రంగం. కరోనా సమయంలో మొత్తం ప్రపంచాన్ని నిలబెట్టింది మన భారతదేశం. అటువంటిది ఫార్మాలో ఎవరున్నారు ఈ ప్రపంచంలో నెంబర్ 1 అంటే అమెరికా ఉంది. అమెరికాని నిలబెట్టాం, మనం బతికించాం అమెరికాని కరోనా సమయంలో. ఎందుకున్నాడు? టెక్నాలజీ. వాడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళింది. మనది 9వ దేశం. మనకంటే ముందు ఇటలీ ఉంది, మనకంటే ముందు అన్నీ ఉన్నాయి. సో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటంలో కనుక మనం ఫెయిల్ అయితే, మ్యాన్ పవర్ ఉన్నా కూడా మనం యూత్ అంతా మనకున్న శక్తి అనుకుంటున్నాం, బట్ అది శక్తి మనం ఉపయోగించుకోలేకపోతాం. అందుకని అగ్రికల్చర్ రంగానికి కనుక మనకు వస్తే సరైనటువంటి సైంటిఫికల్, ఇవాళ ప్రపంచంలో ఏదైనా చిన్న విప్లవం కనుక అగ్రికల్చర్ రంగంలో జరిగింది అంటే అది భారతదేశంలో జరుగుతుంది. అక్కడ మనం ఎవరు ప్రపంచంలో ఊహించినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. బట్ వాళ్ళకి పెట్టుబడి, అదే రకంగా న్యాచురల్ కెలామిటీస్ చేసేటటువంటి ఆ రకమైన ఇబ్బందులు, దెన్ మినిమం సపోర్టింగ్ ప్రైస్. అన్ఫార్చునేట్గా ఈ దేశంలో సంవత్సరం పాటు రైతులు ఢిల్లీలో అంత పెద్ద యాజిటేషన్ చేయాలండి, అసలు ఎంత అన్యాయం అది. 750 మంది చనిపోయినారు. నా వరకు నేను కనుక ఆలోచిస్తే ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత అతిపెద్ద స్ట్రగుల్ రైతుల స్ట్రగుల్ ఇది. ఎందుకని వాళ్ళు అడిగింది ఏమిటి? మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వమన్నారు. కార్పొరేట్ సెక్టార్ని దీనిలో ఇన్వాల్వ్ కాకుండా అడ్డుకోమన్నారు. ఇది మంచా చెడా పక్కన పెడదాం, బట్ మొత్తం 542 మంది పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు, ప్రభుత్వం ఢిల్లీలో ఉంది. ఒక్కళ్ళు వెళ్ళి తప్పిది, ఎందుకంటే కుటుంబాలతో వచ్చి కూర్చున్నారు, పిట్టల్లా రాలిపోయినారు. నేను వెళ్ళా, డిమాండ్ ఫ్రేమ్ చేసిన దగ్గర నుంచి కూడా నేను వెళ్ళాను. అక్కడికి వెళితే వాళ్ళ ఫామ్ లాస్ని రద్దు చేయమన్నారు. అది కుదరదు, అట్లా చట్టాలు చేసేసినారు ఆల్రెడీ అనే కొట్లాడినారు. ఆ కొట్లాటలో ఒక 4-5 రాష్ట్రాలు విపరీతంగానే. దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు, దానిలో ఎక్కడో ఒకటి మనం చేయాల్సింది. ఒకవేళ వాళ్ళు అడిగింది తప్పైనా కూడా కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఒక కామా ఫుల్ స్టాప్ కూడా మేము చేంజ్ చేయమని యారోగెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి బ్యాక్ ఆఫ్ అయ్యారు. సో అయితే ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడదాం సార్. ఏంటిది ఇంక్రీజింగ్ కానీ లేకపోతే కంటిన్యూషన్ ఆఫ్ ఈ కిసాన్ పేఅవుట్స్ అని చెప్తున్నారు, రైట్? కిసాన్ ఈ స్కీమ్కి సంబంధించిన పేఅవుట్స్ అయితే ఇంకా పెంచాలి అనేది అయితే ఒక ఎక్స్పెక్టేషన్ కనిపిస్తోంది. ఆ రకంగా ఏమన్నా ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్లకు మన ఎరువుల దగ్గర నుంచి భరోసా ఇస్తూ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పెట్టుబడి అనేటటువంటిది అది ఇన్వెస్ట్మెంట్, అది ఎక్స్పెండిచర్ కాదు.
ప్రభుత్వాల దగ్గర నుంచి వెళ్ళేటటువంటి ఎక్స్పెండిచర్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కనుక వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అద్భుతాలు, ఎకానమీ పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని అంటే గవర్నమెంట్ మన బ్యాంక్స్ కూడా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి రికవరీస్ చాలా అద్భుతంగా వచ్చేటటువంటిది. సో అంచేత ఈ స్కేల్ ఆఫ్ ఇది నేషనల్ వైడ్ గా జరగాలండి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో బ్యాంకర్స్కి ఒక కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉంటాయి. రైతులకు సంబంధించి మీరు ఎక్కువగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, సో నానా రకాల క్వశ్చన్స్ తోటి మీరు ఇది చేయకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే కనుక ఫస్ట్ వాళ్ళ పేఅవుట్స్ని ఆపకూడదు వాళ్ళకి ఇచ్చేదని. ఇంత పెద్ద దేశంలో ఈ మ్యాక్రోలో తీసుకునేటువంటి నిర్ణయాలు కింద లెవెల్లోకి వచ్చేటప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు మ్యాగ్నిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫైనల్గా కలెక్టర్ల చేతిలో ఉండేటువంటి ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్గా వెళ్తుందా, పంటని బట్టి దాన్ని మారుస్తూ వెళ్తున్నారా అనేది వాళ్ళ బ్యాంక్స్. ఎందుకంటే బ్యాంక్సే కీ రోల్ ప్లే చేస్తాయి. ఒక ఫార్మర్ యొక్క లైఫ్లో ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటిది బ్యాంక్స్. రైట్. ఆ బ్యాంక్స్ మనకు సరైనటువంటి ఇలా కుప్పలు ఉన్నాయండి. ఇవాళ ఎంత ఉన్నాయి? 1,95,00,00,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి. సో దానిలో ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు రికవరీ కాకపోయినా పర్వాలేదు. బట్ కానిటువంటి సందర్భాల్లో మనం కామ్గా ఉన్నాం. రైతులకు వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటి రాంబాబు గారు థింకింగ్ లేదు. రైట్. అగ్రికల్చర్ గురించి రాంబాబు గారు చెప్తున్నారు. మీరు ఇంతకుముందు చెప్పారు సార్, ఒక కీ పాయింట్ మీరు చెప్పారు. సో ద సేఫెస్ట్ లోన్స్ ఎవరన్నా ఇస్తున్నారు అంటే సెక్యూర్డ్ లోన్స్ అంటే కనుక హౌసింగ్ లోన్ అని చెప్తున్నారు. స్పెషల్లీ అంటే మనం డైసెక్ట్ చేసుకుని ఒకవేళ మనం మన రాష్ట్రం గురించి మాట్లాడాలంటే కనుక 30% ఇంక్రీజ్ అయిందండి లాస్ట్ 2-3 yearsలో. ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద హౌస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రైజెస్ కూడా కావచ్చు. సో అంత అదే రేంజ్లో ఎఫోర్డబిలిటీ మాత్రం అసలు తగ్గుతూ వస్తున్న క్రమం మనం చూస్తుంటే, సో ద బిగ్గెస్ట్ బూస్ట్ ఇది కూడా దట్ ఎకానమీకి రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ రంగాన్ని ఏమన్నా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారా? ఆశలు ఏమన్నా ఉన్నాయి అంటే మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడ అడ్రస్ చేయాలి ప్రభుత్వం, ఏం ఆశించవచ్చు? ఇప్పుడు 2 రంగాలు, ఒకటేమో అగ్రికల్చర్ రంగం, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, హైయెస్ట్ జీడిపి గ్రోత్, దాని తర్వాత మన కన్స్ట్రక్షన్ రంగం. ఈ 2 హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆఫ్టర్ అగ్రికల్చర్ ఏదంటే కన్స్ట్రక్షన్ రంగం. ఈ రెండింటి మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ కూడా నేను ఒక వ్యవసాయదారుని కూడా కాబట్టి వారు చెప్పిన దానికి నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. ఎందుకంటే వాంటెడ్ మీ ప్రశ్న లేకుండా దానికి నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే సపోర్టింగ్ ప్రైస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక రైతు ఒక పంట పండించాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయంటే, పంట బాగా వచ్చినప్పుడు ప్రైస్ ఉండదు. అంత బాగా వచ్చే టైంలో నేను అంటే ప్రాక్టికల్గా చూశాను. ఒక అరటి తోట పెట్టాను, బ్రహ్మాండంగా వస్తుంది, ఎండ 45 డిగ్రీల టెంపరేచర్ వచ్చింది, మొత్తం పోయింది. ఇంకొకసారి పెట్టాము, ఆ మొక్క సరిగా లేదు, మోసపోయినాం. అంటే లక్షల రూపాయలు నష్టమవుతుంటుంది. అలాగే ఇప్పుడు వరి ఉంది, అదొక్కటే మనకు ఏంటంటే ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర చూసుకుంటే ప్రతి ఒక్కరు వరి తప్ప వేరే ఏం లేదు. అది ఇప్పుడు స్టాక్ ఎక్కువైపోతుంది. సో ఆల్టర్నేట్ పంటలు పండించాల్సిన అవసరం ఉంది. సో దానికి పండిస్తే ఎక్కడ అవుతుంది? దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదు. దాన్ని స్టాక్ చేయాలంటే స్టాక్ యార్డ్స్ లేవు. ఇప్పుడు మనకు గోడౌన్స్ అవన్నిటి మీద కొంచెం ఫోకస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద అగ్రికల్చర్ ఫోకస్ చేస్తే డెఫినెట్గా ఎంకరేజింగ్ ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఒక రైతు తన కొడుకుని రైతు కావాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, ఆయనకి ఇంత వస్తుందంటే రైతు అనే పడ్డ కష్టాన్ని, ఆ జీతాన్ని తీసుకోవట్లేదు, క్యాలిక్యులేట్ చేయట్లేదు. కాబట్టి నాకు ఎకరానికి ఒక 20,000 రూపాయలు మిగులుతున్నాయి అంటున్నాడు. కానీ ఆయన శాలరీ లేదు. అదైనా బయట కూలీకి పోతే ఆ రైతుకి రోజుకు 600 రూపాయలు 700 రూపాయలు వస్తున్నాయి. సో వ్యవసాయం చేసే కూలీలు కష్టమవుతుంది. సో టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలి. మన కంది చేను మేము కోయాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఎండకి ఎండిపోతుంది, ఎప్పుడు రాలిపోతుందేమో భయము. సో అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆటోమేషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతు కూలీలు తక్కువైపోతున్నారు. ఎందుకంటే రైతు కూలీ కావాలని కోరుకోవట్లేదు. సో అలాగే నౌ కన్స్ట్రక్షన్ రంగానికి వస్తాము, అఫోర్డబిలిటీ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అన్ని పెరిగిపోతున్నాయి. ఒకటి చెప్పారు మీరు, 40 lakhs ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ 45 lakhs క్యాప్ పెట్టింది. అలా కాకుండా ఎస్ గవర్నమెంట్ అప్ టు 40 lakhs వరకు ఏవైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎవిడెన్స్ ప్రూఫ్ చేయని వాళ్ళకి వాళ్ళు గ్యారంటీ ఇస్తే బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. రిప్రజెంటేషన్ వెళ్ళిందా సార్? సో లాట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాము.
సో వాళ్ళు అంత ప్రయారిటీగా చూస్తుండ్రా అంటే, ఎందుకంటే మేము ఏదైతే కోరామో, ఇప్పుడు నేను చెప్పే 4-5 పాయింట్లు చెప్పాను, ఇంకా 4-5 పాయింట్లు చెప్పి ప్రతి ఒక్కటి మా గురించి ఆలోచించట్లేదు. అంటే ఎవరైతే సామాన్యుడు బెనిఫిట్ అవుతే డెఫినెట్గా మా ఇండస్ట్రీ బెనిఫిట్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ మేము బెనిఫిట్ కావాలని కాదు. హౌసింగ్ సేల్స్ బాగున్నాయి అనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, దాంట్లో మేము బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్క హౌసింగ్ ఇండస్ట్రీ, ఒక్క కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద దాదాపు 250 ఇండస్ట్రీస్ ఆధారపడి ఉన్నాయి. సో ఓన్లీ డైరెక్ట్ ట్యాక్సెస్ కాకుండా ఇండైరెక్ట్ ఎంతో బెనిఫిట్ అవుతుంది. ఒక రాష్ట్రంలో మీరు ఒక ఎకానమీ చూసుకుంటే, జిఎస్టీ రూపంలో చూసుకుంటే స్టీల్ మీద 18%, సిమెంట్ మీద 28%, రకరకాలుగా ఉన్నాయి. సో ఒక సిమెంట్ మీద కూడా 28% జిఎస్టీ అనేది రియల్లీ అంటే అది ఈజీ టు సో ప్రెషియస్. ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 100 బస్తాలు 200 బస్తాలు సిమెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 300 రూపాయలు, 325 రూపాయలు, 350 రూపాయలు కొంటారు. దాన్ని 28% జిఎస్టీ పే చేస్తున్నాం. ఇట్స్ నాట్ లగ్జరీ. ఈ రకంగా కట్టకపోతే రికార్డ్ ఎలా సాధిస్తాం సార్? ఎంత సార్? 1.7 lakh crores మళ్ళీ 10%, 11% ఇంక్రీజ్ అయింది. మా దగ్గర ఎంప్లాయీస్ లో ఒక నాలెడ్జ్ ఉంటుంది. పని చేసేటటువంటి వాడి దగ్గర పని తీసుకోండి, చేయని వాడు ఎట్లాగో చేయడు కదా అని. ఇక్కడ కూడా పేమెంట్ చేసేటటువంటి వాళ్ళ దగ్గరే తీసుకుందాం, అందరిని ఎందుకు సతాయించడం ఉంటుంది. గీతానంద్ గారు, ఇటీవల అంటే ఒక న్యూస్ రీసెంట్ టైమ్స్ చూస్తే చాలా పాజిటివ్గా వినబడింది. హాంకాంగ్ని మనం కిందకి నెట్టి ఇండియా ఇస్ ఎమర్జ్డ్ యాజ్ అ 4th biggest when it comes to the stock exchange సైజ్ చూసుకుంటే కనుక. యుఎస్, చైనా, జపాన్, తర్వాత ఇండియా, హాంకాంగ్ కాదు, 4వ స్థానంలో మనం ఉన్నాం. సో గ్లోబల్గా మనం ఇండియాని పొజిషన్ చేసుకునే ఈ టైంలో, లేకపోతే చేస్తున్న క్రమంలో, సో మిడిల్ క్లాస్ పీపుల్ లైక్ పవిత్ర గారు చెప్పినా, నేను ఇంతకుముందు ఓపెనింగ్లో చెప్పిన, మన రాంబాబు గారు రామరెడ్డి గారు యాడ్ చేస్తున్న దానికి రియల్ ఎస్టేట్ రంగం ఒకటి ఖచ్చితంగా దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బట్ అనుకున్నంతగా దాని మీద దృష్టి ఫోకస్ చేయట్లేదు అనేది మాత్రం అందరూ అభిప్రాయపడుతున్నారు. వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ ఇన్ దిస్? సో ఓవరాల్గా చూస్తే ఎకానమీ పరంగా చూస్తే పెరుగుతుంది, మనం టార్గెట్స్ అచీవ్ అవుతున్నాం. ఎక్కడ టార్గెట్స్ అచీవ్ అవుతున్నాం? లోకల్ కన్సంప్షన్ వల్ల టార్గెట్ అచీవ్ అవుతున్నాం. ఎక్కువ కన్సంప్షన్ పాపులేషన్. సో ఇది లేకపోతే అది కూడా లేదు. రెండవది ఇంకోటి మీరు ఆలోచించి చూడండి, మన దేశంలో ఎక్కువ ఆధారపడుతుంది ప్రభుత్వ రెవెన్యూ ఏదంటే డైరెక్ట్ ట్యాక్స్ కాదు, కార్పొరేట్ ట్యాక్స్ కాదు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. అంటే మనం ఎంత కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి అంత ట్యాక్స్ వస్తుంది. ఇది దాదాపుగా మీరు చూస్తే 2011 నుంచి కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. సో కంపారిటివ్ టు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోనే ఎక్కువ ఆదాయం ప్రభుత్వం పొందే పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్నవాళ్ళ సంగతి తీసేయండి, పేదవాళ్ళ దగ్గర వచ్చిన డబ్బులు ఓన్లీ నిత్యావసరాలు కొనేసరికి అయిపోతుంది. సేవింగ్స్ పెరగట్లేదు. వీళ్ళు సేవింగ్స్ పెరుగుతున్నాయి, ఇన్ని లక్షల జన్ధన్ ఖాతాలు ఉన్నాయి, వీటిలో ఇంత బ్యాలెన్స్ ఉందని చెప్తున్నారు. కానీ ఉండాల్సిన దానికి టార్గెట్స్ తీసి చూస్తే అంతా 10,000, 20,000 ఉంటాయి. అది కాదు కదా సేవింగ్స్ అంటే. సో సేవింగ్స్ పెరగాలి అంటే ముందు ఏం చేయాలంటే, అందరి దగ్గర సేవింగ్స్ పెరిగితేనే తిరిగి మళ్ళీ వ్యవస్థలోకి వస్తాయి. ముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గించేదానికి మార్గం చూడాలి మొదటిది. సో వాటిని ఎలా కంట్రోల్ చేయాలి చూడండి. ఇప్పుడు సిమెంటు నిర్మాణ రంగంలో చాలా కీలకమైన పాత్ర పోషించేది. దాని జిఎస్టీ ఎంత ఉందండి? హైయెస్ట్ స్లాబ్లో ఉంటుంది. సో దాన్ని ఎందుకు తగ్గించడం లేదు అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. సరే, వ్యవస్థను ముందుకు నడపాలంటే అది ఆ రేట్లో ఉంటేనే వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అలాంటి కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోగలం, ఎక్కడ పెంచగలం, ఎక్కడ తెంచగలం అనేది సరైనటువంటి కసరత్తు గత 10 ఏళ్ళుగా కూడా జరగలేదనే చెప్పొచ్చు. ఒకటి. రెండు, ఇక స్టాక్ ఎక్స్చేంజ్ల విషయానికి వస్తే మన దగ్గర ఇండియాలో ఇప్పుడు ఏంటంటే రిటర్న్స్ ఏ స్టాక్ పట్టినా కూడా పరిగెత్తా ఉంది. యాజ్ యూ స్పీక్, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడే చేరుకున్నట్టున్నారు పార్లమెంట్ ఆవరణలోకి. షీఈస్ అబౌట్ టు ఎంటర్ ద ఆఫీస్. సో మనం చూస్తున్నాం, ఇదివరకు బ్రీఫ్ కేస్ తోటి వచ్చేవాళ్ళు ఆర్థిక మంత్రి. సో మారిన కాలం ప్రకారం ఇప్పుడు ఒక ఫైల్ మాత్రమే ట్యాబ్ తీసుకొని లోపలికి వెళ్తున్న విజువల్ మనం చూస్తున్నాం. షీఈస్ డిస్ప్లేయింగ్ దట్. రైట్, చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 15 కీలక రంగాల్లో సో నిజంగా సామాన్యుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశల పద్దు అని చెప్తున్నారు. అయితే మధ్యంతర బడ్జెట్ కాబట్టి దీనిపై పెద్దగా ప్రకటనలు ఏవి ఉండవు అనేది ఆల్రెడీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో సో ఏ రకంగా చూడాలి బడ్జెట్ని అనేది మనం చర్చిస్తున్నాం. ఎస్, గీతానంద్ గారు. సో మార్కెట్లు ఇండెక్స్ అంటారు ఒక దేశం పరిస్థితి ఎలా ఉందని. సో ఈరోజు ఇండియాలో మన సెన్సెక్స్ చూసినా, నిఫ్టీ చూసినా ఆల్ టైమ్ అయి కొడుతున్నప్పుడు బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్కి ఇది ఇండియా బాగుంది, వెలుగుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఫారెన్ ఫ్లో ఆఫ్ మనీ తగ్గుతూ ఉంది. ఎఫ్పిఐలు కానివ్వండి, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఫారెన్ నుంచి వచ్చేటివి కొంతవరకు తగ్గుతున్నాయి. ఇంతకుముందు అంత రేంజ్లో ఫ్లక్చువేట్ అవుతూ వస్తున్నాయి కదా, ఫ్లక్చువేట్ అవుతున్నాయి కానీ గ్రోత్ లేదు.
ఎక్స్పెక్టెడ్ గ్రోత్ లేదు ఎక్కడ కూడా. సో ఉన్నటువంటి ఎఫ్ఐలు అమ్మకాలకు దిగుతారు, మళ్ళీ ఎఫ్ఐస్ మళ్ళీ కూడా కొనుగోళ్ళకి వస్తుంటారు. కానీ ఓవరాల్గా అంతరం చూస్తూ ఉంటే ఉండాల్సిన లేదు, ఎందుకంటే పెరుగుతున్నటువంటి వడ్డీ రేట్లు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయా ఉన్నంతగా లేవు అనేది మీ డిసాటిస్ఫాక్షన్? వాట్ ఈస్ ఇట్? పెరగట్లేదు అనేది నా డిసాటిస్ఫాక్షన్. బయట నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు. అలాగని తగ్గడం అంటే ఓవరాల్గా మొత్తం అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పలేదు. సో ఒక స్టేబుల్ పొజిషన్లో ఉంది. అసలు అక్కడి నుంచి కిందకి డౌన్ అయ్యేటువంటి ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ముందు ఇవి కూడా అడ్రస్ చేసుకోవాల్సినవి మనం చూడాల్సినవి ఉన్నాయి. ఇందులో మార్కెట్ అయితే బ్రేక్ వచ్చి ఎలాబరేట్గా మాట్లాడదాం సార్. సో ఖచ్చితంగా అంటే ఇది ఎలక్షన్స్ ఉన్నా లేనప్పటికీ సామాన్యుడైతే ఇది ఒక పాపులిస్ట్ బడ్జెట్ అవుతుందా లేదా అనేది అయితే అందరూ ఎదురు చూస్తున్న క్రమం. పవిత్ర గారు, ఇస్ ఇట్ గోయింగ్ టు బి అ పాపులిస్ట్ బడ్జెట్? ఎందుకు కాకూడదు? సో ఎన్నికలు లేకపోతే తామే ప్రభుత్వంలోకి మళ్ళీ వస్తామనే కాన్ఫిడెన్స్ పక్కన పెడితే ఖచ్చితంగా బడ్జెట్ అనే దాని మీద సామాన్యుడికి ఆశలు ఉంటాయనేది మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే, అందరూ ఎదురు చూస్తుంది. ఆ రకంగా ఉండబోతోందా? సామాన్యుడి ఆశల పద్దు ఏ రకంగా ఉండాలి ఉంటుంది అనేది మాట్లాడుతున్నాం. పవిత్ర గారు, సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇస్ ఇట్ గోయింగ్ టు బి అ పాపులిస్ట్ బడ్జెట్ అండ్ వాట్ ఈస్ సో నీడ్ టు బీ ద పాపులిస్ట్ బడ్జెట్? ఇమ్మీడియట్ ఎలక్షన్స్ ఉన్నాయా లేదా అనే దానికి. బట్ ఆబ్వియస్గా రాజకీయ పార్టీలు వాళ్ళకుండే కన్స్టెంట్స్ వాళ్ళకుంటాయి, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. హౌ డు యు సీ దిస్? అంటే నిజం చెప్పాలంటే జనాలకి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు ఈసారి. లేవా? లేవు. ఎందుకంటే బికాజ్ అంటే అందరూ ఎవ్రీవన్ ఇస్ మెంటలీ ప్రిపేర్డ్. ఏంటి బీజేపీ అంటే సాటిస్ఫాక్షన్ తోటి ఉండవు, రెండు ఎలాగైనా ఇవ్వరు అనే దాంతో ఐ థింక్ దేర్ ఆర్ నో ఎక్స్పెక్టేషన్స్ ఫర్ పీపుల్. ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఇంటరిమ్ బడ్జెట్ ఫస్ట్ థింగ్. అండ్ ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు దెర్ ఇస్ నథింగ్, క్యాపెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ తప్ప ఉండదు అని. బట్ ఈ క్యాపెక్స్ ఇంతకు ముందు చెప్పినట్టు క్యాపెక్స్, ఫిజికల్ డెఫిసిట్, దట్ దీస్ ఆల్ జార్గన్స్ లైక్ సామాన్యుడు నిజంగా బట్ పెట్రోల్ గానీ లేకపోతే డీజిల్ గానీ ఇలాంటి వాటి మీద ఏమన్నా ఆశించవచ్చా? లేదు, ఐ డోంట్ థింక్ ఉండదండి. బట్ నా ఒపీనియన్ లో గవర్నమెంట్ ఏం చేయాలి అనే దాని మీద నేను మాట్లాడతాను. బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఏఐ ఇస్ దేర్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, ఇప్పుడు యుఎస్ ఇస్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఏఐ, బట్ కన్జ్యూమర్ ఆఫ్ ఏఐ ఎవరు అంటే ఇండియా. మనం 15th ప్లేస్లో ఉన్నాం ప్రొడక్షన్ ఫ్రమ్ ఏఐ. ఎందుకు అంటే గవర్నమెంట్కి అసలు ఫోకసే లేదు ఏఐని డెవలప్ చేయడం మీద. ఎందుకు అంటున్నాను అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ యుఎస్ గవర్నమెంట్ $40 billion దే హ్యావ్ అలొకేటెడ్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఏఐ. వెరస్ ఇండియాలో మనం చూస్తే పబ్లిక్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో హ్యావ్ నాట్ క్రాస్డ్ 800 million, వెరాస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ యుఎస్ క్లోజ్ టు 900 billion టచ్ అవుతున్నాయి. గవర్నమెంట్ సైడ్ నుంచి $40 billion ఈజ్ అలొకేటెడ్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎందుకు ఒక కంట్రీ డెవలప్ అవుతుంది? ఎందుకు వాళ్ళ కంపెనీస్ అంత మ్యాసివ్ గ్రోత్ విచ్ ఇస్ బిగ్గర్ దాన్ మన ఇండియన్ బడ్జెట్ కన్నా కూడా అక్కడ కంపెనీస్ గ్రో అవుతున్నాయి అంటే దెర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఎఫర్ట్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ టు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఏఐ. మనం యాజ్ అ గవర్నమెంట్ వీఆర్ ఫెయిలింగ్ టు డూ దట్. మనం ఎంతసేపు But is it practical to compare directly with US, kind of infrastructure what they have? See, when we are the biggest consumers in the world. Yeah, service so we are consumers. Where is the money going? I'm talking about a very practical thing. Manam consumers, వాళ్ళు producers. ఎక్కడికి వెళ్తుంది మనీ అంతా? It is not staying in India because we are not taking measures to keep the wealth in India. The biggest consumers are Indians. Every company from across the world wants to come to India. మన దగ్గర ఉన్న టెక్నాలజీ కాలేజెస్ కానీ ఇవి కానీ ఇంకెక్కడా లేవు. ఒకవేళ మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద సాలిడ్గా ఫోకస్ పెట్టి బడ్జెట్ సైడ్ నుంచి గవర్నమెంట్ కనుక అలొకేషన్ కనుక పెట్టగలిగితే ద ట్రెండ్ విల్ రివర్స్. అసలు అటు సైడ్ మనం ఆలోచనే చేయట్లేదు. సో ఐ థింక్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో మీరు చూస్తే నేను గుజరాత్ వెళ్తే లాస్ట్ వీక్ రోడ్స్ హ్యూజ్ మ్యాసివ్ రోడ్స్ బట్ నో వెహికల్స్. ఎందుకు అంత మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఫోకస్డ్ ఓన్లీ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ. బట్ విచ్ ఇస్ గుడ్. ఎక్కడో అక్కడ మొదలైంది కదా. ఇఫ్ యూ టాక్ అబౌట్ 1940s US లో రోడ్స్ ఇవైతే ఈ రోజు మనం చూస్తున్నామో 40లోనే వాళ్ళు నిర్మించారు. సో ఆ ముందు చూపుతోటే ఈ రోజు అది సేమ్ అదే మనం ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ మీద కనుక మనం షిఫ్ట్ చేయగలిగితే ఓకే రోడ్ ట్రావెల్ ఎందుకు చూస్తున్నాం మనము? వై కాంట్ వి హావ్ రిఫార్మ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ట్రావెల్? వై ఆర్ ఎయిర్లైన్స్ సఫరింగ్ సో మచ్? ఒకవేళ గవర్నమెంట్ కనుక అలాంటి ఏరియాల మీద ఫోకస్ చేస్తే మనకి ట్రావెల్ టైం ఎక్కడైతే తగ్గిపోతుందో పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్కి ఎంత ఈజీగా వెళ్ళగలుగుతారో అంత మనకి గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. వీ షుడ్ లుక్ ఎట్ ఆల్టర్నేట్ వేస్ ఆఫ్ పుట్టింగ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ రాదర్ దాన్ జస్ట్ ఆన్ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ దట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మనం కనుక ఏఐ అండ్ ఎయిర్ ట్రావెల్ అండ్ లుకింగ్ ఎట్ ఆల్టర్నేట్ మోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు దీస్ ఏరియాస్. అసలు దాని మీద మనకి ఫోకసే లేదు బికాస్ వీఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ దట్ డైరెక్షన్. అది చేస్తే ద కైండ్ ఆఫ్
ఇండియాలోనే వెల్త్ మిగిలిపోతుంది. That will టెక్ result అండ్ in ఐటీ గురించి మాట్లాడుతున్నారు పవిత్ర గారు. దట్ ఫోకస్ ఆన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆవిడ digital మాట్లాడుతున్నారు. infrastructure and the most advanced infrastructure why is the world going over there and why we are not even talking about it? Why we are నిజంగా not పరిస్థితి ఉంటుందా రాంబాబు గారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిదీ లింక్ చేస్తానని కాకపోతే ఎడ్యుకేషన్ తీసుకుంటే కనుక ఐబీ అనే ఒక ఆ ప్రెస్టీజియస్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడే ఇన్ని రకాల వ్యతిరేకత లేకపోతే ఇంత క్రిటిసిజం చూస్తున్నాం మనం. ఒకవేళ నిజంగా మనకున్న పెద్ద రిసోర్స్ ఏంటంటే పాపులేషన్. ఎస్, సో దాని మీద బేస్ అయ్యి మనం ప్రపంచానికి ఒక మార్కెటింగ్ బేస్గా మనం ఉన్న క్రమంలో ఈ మొత్తం ఫోకస్ ఆన్ ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ అండ్ మైనసెస్ ఉంటే కనుక మైనస్ గురించి ఎక్కువ మాట్లాడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో నిజంగా దాని మీద ఫోకస్ చేసే అవకాశం ఏ మేరకు ఉంటుంది, చేయాల్సిన అవసరం ఎంత మేరకు ఉంటుంది అంటే వాట్ ఈస్ యువర్ ఇన్సైట్? ఎప్పుడు అలాగే ఉంటుందండి. రిఫార్మ్స్ అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటి వర్డ్. ఆ రిఫార్మ్స్ అనేటటువంటి దాన్ని అద్భుతాలు చూసినటువంటి దేశం ఇది. బట్ ఇవాళ రిఫార్మ్ అనగానే భయపడతాం, ఎందుకంటే ఆ హ్యూమన్ ఫేస్ మిస్ అయిపోయింది ఇక్కడ. రిఫార్మ్ అనగానే రెట్రోగ్రేడ్లోకి వెళ్ళిపోతుంది అనేటటువంటి భయం మిడిల్ క్లాస్లోకి వచ్చేసింది. ఎవరైనా ఒక తీసుకొచ్చే వాళ్ళని బ్లేమ్ చేయాలా ఇక్కడ, లేకపోతే ఏంటి అంటే ఇంకొక సెక్షన్కి అది బెనిఫిట్ అవుతుంది. ఇంత హ్యూజ్ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉండేటువంటి కంట్రీ ఇంకోటి లేదు. సో మీరు చేసేటటువంటి రిఫార్ము మెజారిటీ సెక్షన్ కాకుండా ఒక మైనారిటీ సెక్షన్కి వెళ్ళంగానే రిఫార్మ్ అనగానే భయం వేస్తుంది. రిఫార్మ్ అనగానే జాబ్ రిడక్షన్, రిఫార్మ్ అనగానే సమ్ బెనిఫిషరీస్ చేంజ్ అవటం అనేటటువంటిది. సో ఇక్కడ ఏ రకమైనటువంటి టెక్నాలజీ అయినా టెక్నాలజీ అడాప్షన్ లేకుండా ముందుకు వెళ్ళినా ఇంత పెద్ద దేశంలో, పావర్టీ ఎక్కువ ఉన్నటువంటి దేశంలో, ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ తక్కువ ఉన్న దేశంలో ఆ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఈక్వల్గా లేదు కదా. లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఒకళ్ళకే. ఇప్పుడు మనది మిక్సడ్ ఎకానమీ అంటాం, మనది మిక్సడ్ ఎకానమీ కాదు, ఇది క్యాపిటలిస్టిక్ ఎకానమీ. అందుకనే వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్స్ అనేక సంస్థల్లో రంగాల్లో విత్డ్రా అవుతున్నారు. కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ ఇష్టం వచ్చినట్టు వచ్చేసినారు దేశంలో. సో ఇంకొక 10 సంవత్సరాలు పోయిన తర్వాత భారతదేశానికి ముందు పేర్లు పెడతారు. వైశ్య బ్యాంక్, ఐఎన్జీ వైశ్య అట్లా వచ్చినట్టుగా ఇది అదాని భారతదేశం. ఇంకోటి నేను అసూయతో చెప్పేటటువంటి మాట కాదు ఇది. ఒక స్థాయికి వచ్చేటప్పటికి ప్రైవేట్ ప్లేయర్స్ అనేటటువంటిది ఐఎమ్ ఓన్లీ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ది కంట్రీ అని ఒక ఆయన ఈ మధ్యనే మాట్లాడాడు. ఇది ఇండియాకి ఐఎమ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ఇండియా. ఇవన్నీ టెండెన్సీస్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఫైనల్గా వచ్చేటప్పటికి ప్రభుత్వాల యొక్క షేర్ హోల్డింగ్స్ తక్కువ అవటం అనేటటువంటిది ఈ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న కంట్రీలో ఒక సెక్షన్ లూజ్ అవుతూ ఉంటుంది, ఒక సెక్షన్. అందుకే ఇవాళ మనకి గవర్నమెంట్ పెట్టుబడులు బడ్జెట్లో ఏదైతే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడైతే పెడుతున్నారో అక్కడ గ్రోత్ వస్తుంది. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పెడుతున్నారో గ్రామీణ ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో అంచేది ఇవన్నీ కలిసికట్టుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ ప్రయారిటీలు మారుతాయి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా వాజ్పేయి పేరుకి మనం తీసుకున్నా కూడా వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రోడ్ల విస్తరణలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరిగింది. అంచేత మనం మేడం చెప్పినట్టు గుజరాత్లో పెరిగినా ఇంకో చోట పెరిగినా కూడా కొన్ని ఏరియాస్లో నేను మొన్న నాగ్పూర్ ఏరియాస్ కూడా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి అక్కడ రోడ్లు. సో అంచేత ట్రాన్స్పోర్ట్ రంగం అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ వీటన్నిటి మీద పాయింట్ కూడా ఉందంటే మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్లో కూడా గుజరాత్ ఒకటి నరేంద్ర మోదీ గారినే చూస్తారు, అండ్ నాగ్పూర్ అంటే కనుక గడ్కరీ గారే కనబడతారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో కూడా బాగా అవుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం 7-8 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం విజయవాడ వెళ్ళాలి అని అంటే ఇబ్బంది పడేవాళ్ళం. తర్వాత రోడ్లు డెవలప్ అయిన తర్వాత నాకు ఫ్లైట్ దొరకకపోయినా నేను మొన్న ఫ్లైట్ వెళ్ళాను, నేను ఎయిర్పోర్ట్కి అన్నది మిస్ అయింది నాకు. తర్వాత నేనే డ్రైవ్ చేసుకెళ్ళి 3 గంటల్లో వెళ్ళిపోయాను. సో ఈ ఆపర్చునిటీ అవైలబుల్ ఉన్నప్పుడు, ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ రకమైనవి మనకి పనికొస్తాయి. ఇవి ఎప్పుడైతే కంట్రీస్ ఎకానమీకి తోడ్పడేటటువంటి అంశాలు కనుక ఉంటాయో ఇవి తప్పనిసరిగా కొన్ని రంగాల మీద ప్రభుత్వాలు పెట్టేటటువంటి దృష్టి, వాళ్ళు పెట్టేటువంటి ఎక్స్పెండిచర్. ఇందాక మీరు అమెరికా గురించి మాట్లాడినప్పుడు నేను 20 సంవత్సరాల క్రితం మలేషియా వెళ్ళా, ఇంతే కంట్రీ. అప్పటికే ఒక 25 సంవత్సరాల క్రితం జర్మనీ పీపుల్ వాళ్ళు వచ్చి బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతుల్లో అది నిర్మించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు అదే సంవత్సరం. ఇది పినాంగ్ అనేటటువంటి ప్లేస్కి వెళ్తుంటే కోలాలంపూర్ నుంచి సముద్రం మీద 14 కిలోమీటర్లు వాళ్ళు ఇది కట్టారు రోడ్డు. అద్భుతంగా. సో ఇవన్నీ మనకు అద్భుతాలు చిన్న కంట్రీలో. బహుశా చిన్న కంట్రీ కాబట్టి సాధ్యం, ఆ పెద్ద కంట్రీ సాధ్యం కాదా? ఇంకోటి మీరేమో ఆల్రెడీ ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టారు, ఉన్నతమైన ది సెన్స్ ఫైనాన్షియల్గా. నేను ఆల్రెడీ ఎక్కడో పుట్టాను, మీతో నేను చేరడానికి నాకు ఇబ్బంది. అమెరికాతో మనం ఎప్పుడూ పోటీ పడలేము. సో అమెరికాతో పోటీ పడాలని అనుకోవటమే అది ఒక పెద్ద టార్గెట్ మనం నిర్ణయించుకోవటం. సో మొమెంటం ఏదైతే వచ్చిందో దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవాలి కదా, ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ రంగంలో వెళ్తున్నాం కూడా.
ఆ రంగంలో వెళ్తున్నాం. ప్రభుత్వాలు రాజకీయ పరంగా అది మాట్లాడదాం, బట్ ఎకనామికల్గా మనం కనుక చూస్తే వాళ్ళ $3.7 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే ఉందో దాని 5 lakh crores ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళాలనేది టార్గెట్ ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాల్సిందే. ఆ టార్గెట్ ఫిక్స్ చేసినప్పుడు వెళ్తాం, ఆ డైరెక్షన్లో కూడా వెళ్తాం. బట్ ఆ ఎక్సెసివ్ బారోయింగ్స్ అనేటటువంటి దాన్ని ఎక్కడో ఒకటి మనం కంట్రోల్ పెట్టుకుని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ప్లస్ అడాప్టింగ్ ది టెక్నాలజీ. మొత్తం ప్రపంచానికే మనం టెక్నాలజీ అందిస్తుంటే మనం టెక్నాలజీని ఉపయోగిద్దాం, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఫార్మా రంగంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువగా డిమాండ్ చేసేటటువంటి రంగం ఆ రంగం అది. రైట్. అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ప్రభుత్వాలు ఇవ్వకుండా రీసెర్చ్ అనేటటువంటి జరగకుండా అద్భుతాలు జరగవు. రైట్. రీసెర్చ్ ఎనాలిసిస్ ఒక్క వింగ్ అయితే హెల్త్ కేర్ అనేది ముఖ్యంగా అంటే ఫార్మా తర్వాత ముఖ్యంగా చూసేది సామాన్యుడికి అవసరమైనది. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ గురించి రామరెడ్డి గారు చెప్పినట్టుగా హెల్త్ కేర్ గురించి ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ప్రస్తుతం కనిపిస్తున్నాయి? పవిత్ర గారు చెప్పినట్టు అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకోవడం ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా ఉండాల్సింది ప్రభుత్వం నుంచి రావాల్సింది ఏంటి ఏం చెప్తారు? సో ఇన్సూరెన్స్ విషయానికి వస్తే 5 లక్షల వరకు ఉన్న ఇన్సూరెన్స్ని, అందరికీ ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ని, పథకం పేరు ఏదైనా సరే దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 2, సగం సంపాదన అనారోగ్యం వస్తే మొత్తం ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. సో దాని నుంచి ముందు బయటపడాలంటే ప్రభుత్వ వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గణనీయమైనటువంటి మార్పులు చేయాలి. ఇందాక రీఫార్మ్స్ అన్నారు కదా, ఇటువంటి వాటిలో ముందు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బేసిక్గా విద్య, వైద్యం, వ్యవసాయం, బేసిక్స్, బ్యాక్ టు బేసిక్స్. ఈ మూడింటిని గనక కంట్రోల్ ఈ మూడింటిని ఒక సరైన దిశానిర్దేశంలో తీసుకెళ్ళినంత వరకు, ఈ మూడింటిని విస్మరిస్తున్నంత వరకు తరాలు మారినా, చరిత్రలు మారినా, మనం ఈ బడ్జెట్లో అంకెలు మారినా జీవితాలు అయితే మారు. కే షేప్లో ఉంటుంది. పైకి వెళ్ళేవాడు పైకి వెళ్తూనే ఉంటాడు, కిందకి వెళ్ళేవాడు కిందకి వెళ్తూనే ఉంటాడు. ఇదే పరిస్థితి కొనసాగకుండా ఉండాలంటే ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే స్కూల్స్ మీద, ఎడ్యుకేషన్ మీద. సో ఎడ్యుకేషన్ అంటే ఏదో మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, పోతున్నారు వస్తున్నారు మధ్యాహ్నం, ఇది కాదు. ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, సో కేవలం ధనవంతులకు మాత్రమే అందేటువంటి సదుపాయాలను పేదవాడికి అందించగలుగుతున్నామా లేదా, అవకాశాల్లో అందరికీ అంటే ఈ అవకాశాల్లో అందరికీ సమానతని ఇవ్వగలుగుతున్నామా లేదా, ఆ విధంగా విద్య మీద ఎంత ఫోకస్ పెడుతున్నాం, వైద్యం మీద కూడా ఎంత ఫోకస్ పెడుతున్నాం. సో కొన్ని ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానాలు ఈ దిశగా బాగానే కొనసాగుతున్నాయి. కానీ దేశం మొత్తం ఇది రావాల్సినటువంటి అవసరం ఉంది కదా, అది రాష్ట్ర ప్రభుత్వాలతో కాదు కేంద్ర ప్రభుత్వంతో అయ్యేటువంటి అంశం. సో దీని మీద ఫోకస్ పెట్టాలి. సో ఫార్మాకి ఏదో ఇచ్చేస్తారు, లేకపోతే పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్కి రాయితీలు ఇవ్వాలి, ట్యాక్సులు ఇవ్వాలి, స్లాబులు తగ్గించాలి, ఇది కాదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తుంది కదా, ఇది కూడా ప్రభుత్వ ఆస్తి కిందకే వస్తుంది కదా. ఒక జిల్లాలో ఎన్ని 100 పడకల ఆసుపత్రులు ఉన్నాయి. సో రాష్ట్రం మొత్తం మీద అలాంటి వాటికి మేము ఫండ్స్ ఎంత ఇవ్వగలం, మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వండి. అసలు రాష్ట్రాల వాటాకోసరికి ఉన్నాయో కొత్త పెడతారు, కొత్త ఇవ్వరనుకోండి. అలాగే ఈ వైద్య రంగాన్ని విషయానికి వస్తే కూడా వీలైనంత వరకు కార్పొరేట్ చేతిలో పడ్డ తర్వాత అందరికీ వైద్యం దూరమైంది. కొన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నా అవి అనుకున్నంత స్థాయిలో లేకపోవడం అనేది ఈరోజు మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. అలాగే వ్యవసాయం విషయానికి వస్తే కూడా, సో ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయంలో మిషన్స్ వస్తున్నప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. వరి కోత సక్సెస్ అవుతాయని కూడా ఎవరు అనలేదు, సక్సెస్ అవుతాయని కూడా అనుకోలేదు. వరి మిషన్తో నాట్లు వేసేది ఇంతవరకు ఈ రోజు వరకు ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఎందుకంటే దానిలో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. సో వాటిని అడ్రస్ చేస్తే ఇంకా టెక్నాలజీ రీసెర్చ్ జరగనే కదా ఇంకా ఆగిపోయింది. ఈ రోజు వరకు మీకు కోతలు కావాలంటే మిషన్తో జరుగుతాయి, కానీ నాట్లు చూస్తే స్టిల్ ఇంకా మనుషులే వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుకి ఉంది. దాని నుంచి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెరుకు ఉంది అనుకోండి సార్, 5 అడుగుల గ్యాప్లో గనక చెరుకు నాటుకుంటూ వెళ్తే కోత మిషన్తో కోయడం చాలా ఈజీ, హార్వెస్టింగ్ మిషన్తో. అదే 3 అడుగులకు వేస్తే అయ్యేటువంటి పరిస్థితి లేదు. సో అటువంటి వైపు ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, అక్కడ రీసెర్చ్ జరగట్లేదు. మీరు రీసెర్చ్ చేయాల్సింది ముందు ఈ సెక్టార్స్లో ముందుకు తీసుకెళ్ళడానికి రీసెర్చ్ చేయాలి. ఆ ఏ అనేది ఆటోమేటిక్ ఎవాల్యుయేట్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. సో ప్రైవేట్ కంపెనీస్ వాటిని జన్ ఇవని ట్రైనింగ్స్ ఇస్తాయి, ముందుకు వెళ్తాయి. ముందు కోర్గా వీటిలో రీసెర్చ్ చేసి వీటిని ముందుకు తీసుకెళ్ళినంత వరకు దేశం ఎకానమీ అయితే వెనక పడుతూనే ఉంటుంది. రైట్. సో నంబర్స్ అది కాదు, సో మ్యాటర్స్ సామాన్యుడు చూసేది వాళ్ళకి ఏం వస్తుంది అనేది అనుకుంటే కనుక కంక్లూడ్ చేద్దాం సార్. సో వాట్ ఈస్ యువర్ కంక్లూడింగ్ పాయింట్? సో మనకేంది రియల్ ఎస్టేట్లో ఇప్పుడు సామాన్యుడు ఒక రెంట్కి తీసుకోవాలంటే కూడా ప్రాబ్లం ఉంది. రెంటల్కి చాలా తక్కువ దొరుకుతాయి. సో రెంటల్ హౌసింగ్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు యూఎస్కి వెళ్తే అపార్ట్మెంట్స్ అనగానే మొత్తం అన్ని రెంట్కే ఉంటాయి, ఒక ఏజెన్సీ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఈ రెంటల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాని మీద కూడా కొంచెం ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తే విల్ ప్రమోట్ ఇన్వెస్టర్స్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో అది చాలా అంటే అవసరం ఇప్పుడు, ఎందుకంటే వాల్యూస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం కోట్ల రూపాయలు ప్రాపర్టీ కొని రెంట్కి ఇస్తే ఎంత వస్తుందంటే చూసుకుంటే సో అందుకోసం కొంచెం ఎంకరేజింగ్ కోసం ఏంటంటే అది కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాగే
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అది కూడా ఎప్పుడు అడుగుతూనే ఉన్నాము. సో అది 2 years నుంచి 1 year చేయమని, 20% 10% చేయమని, బట్ లెట్ us see how it's going to happen. సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెన్ రియల్ ఎస్టేట్ ఈస్ డూయింగ్ వెల్ ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే స్టాక్ అమ్ముడు పోదు, సప్లై ఎక్కువ ఉంటుంది. సప్లై ఎక్కువ ఉంటుంది, స్టాక్ అమ్ముడు పోదు. అమ్ముడు పోయినప్పుడు అన్సోల్డ్ స్టాక్ మీద నోషనల్ రెంట్ అని దాని మీద ట్యాక్స్ వేస్తున్నారు. ఇది ఎంత ఆల్రెడీ అంటే మీరు ఎంతసేపు రియల్టర్ లేకపోతే వాళ్ళ పర్స్పెక్టివ్ లోనే చెప్తున్నారా, లేకపోతే సామాన్యుడికి ఏదన్నా ఇది వచ్చేది కూడా? నేను సామాన్యుడి గురించి ఇంతవరకు మాట్లాడాను నేను, ఎందుకంటే వారికి కావాల్సిన అన్ని మాట్లాడాను. అఫోర్డబుల్ హౌసింగ్ గురించి అన్ని మాట్లాడాను, అన్ని కూడా మాట్లాడాను. ఇప్పుడు ఇది ఏంటంటే అసలు అమ్ముడు పోయినప్పుడు ఆల్రెడీ క్యాష్ ఫ్లో లేక, బ్యాంక్లో వడ్డీలు కట్టలేక, జీతాలు ఇవ్వలేక రకరకాల ప్రాబ్లమ్స్తో ఉంటాయి. ఒకసారి ఓసీ తీసుకున్నాం అనుకోండి, అంటే ఎందుకంటే ఆక్యుపెన్సీ ఇవ్వాలంటే ఓసీ తీసుకోవాలి. దాంట్లో 30% 40% సేల్ అయిపోతుంది, ఇంకా 40-50% మిగిలిపోయినాయి అనుకోండి. వాటి మీద నోషనల్ రెంట్ అని దాని మీద ట్యాక్స్ వేయడం. సో ఇది ఎంతవరకు సమంజసం? రైట్. సో రిప్రజెంటేషన్స్ చాలా ఉన్నాయి, ఆశలు అయితే నిజంగానే ఎక్కువగా ఉన్నాయి. సో ఆశల పద్ధతి చెప్తున్నారు, బట్ నిర్మలా సీతారామన్ గారు చేసిన అనౌన్స్మెంట్ ప్రకారం ఏ ఉండబోతున్నాయి అంటే పవిత్ర గారు కూడా చెప్పారు, సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అనేది. రాంబాబు గారు కంక్లూడ్ చేద్దాం. ఎనీ పాయింట్ చెప్తాను. ఒక 4 ఎక్స్పెక్ట్ అది ఇప్పుడు జరుగుతాయా లేదా అనేటటువంటి దాన్ని పక్కన పెడితే, ఈవెన్ రెగ్యులర్ బడ్జెట్ లో కూడా పీపుల్ ఎక్స్పెక్టేషన్, దట్ టు ట్యాక్స్ పేయర్స్ లో ఎక్కువ భాగం ఉండేటటువంటి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ యొక్క ఎక్స్పెక్టేషన్ కూడా ఎట్లా ఉందంటే, ఆ స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ఏదైతే ఉందో దాన్ని 1 lakh పెంచుతామని చెప్పారు. కనీసం దాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది కొద్దిగా సొలేస్ ఇస్తుంది. అది రెండోది వచ్చేటప్పటికి ఈ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఫస్ట్ ఈ నీల్ స్లాబ్లోకి ఫస్ట్ 2 స్లాబ్స్ కనుక మెర్జ్ అయితే, సో పెరుగుతున్నటువంటి ఈ వేతనాలకు అనుగుణంగా కొంత సేవింగ్స్ అనేటటువంటిది పీపుల్ దగ్గరకు వస్తుంది. అది మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో మీకే వెళ్తుంది అది. సో ఆ సేవింగ్స్ అనేటటువంటి కావడానికి ఫస్ట్ 2 ట్యాక్సెస్ని కలిపి చేయాలనేటటువంటిది ఎక్స్పెక్టేషన్. మూడోది ప్రధానమైనది ఏంటంటే ఎన్ఎస్సిలోను, పిఎఫ్లోను, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిబెంచర్స్లోను పెట్టేటటువంటి వాటికి ఏటీసీ కింద ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. దాన్ని 1.5 lakh ఉంది, కనీసం 3 lakhs వరకు పెంచాలి. నాలుగోది ఆరోగ్య బీమా. ఇవాళ ప్రీమియం అనేటటువంటిది పెరుగుతూ వస్తున్న సందర్భంలో ఎస్పెషల్లీ చాలామంది దానికి పాత పన్నుల చెల్లింపు విధానాల్లో ఉండే ఎగ్జామ్షన్స్ కొత్త దాంట్లో కూడా ఉండాలి. ఎందుకంటే టాప్అప్ ఇవాళ తీసుకుంటే 75,000 లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది. వచ్చేటటువంటి వడ్డీల మీదనే అవన్నీ వచ్చేటటువంటి కాబట్టి దాన్ని పెంచాలి. ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ పోస్ట్ ఆఫీసెస్లోను, సహకార సంస్థల్లోనూ, బ్యాంకుల్లోనూ సేవింగ్స్ ఖాతాల్లో, పొదుపు ఖాతాల్లో దాచుకునేటువంటి అమౌంట్ల మీద వచ్చేటటువంటి వడ్డీ అది 1,000 రూపీస్ 10,000 రూపీస్ వరకు ఉంది. అది కనీసం దానిలో 1 lakh కనుక చేస్తుంటే బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. రైట్. వీటన్నిటితో పాటుగా స్కిల్ అనేటటువంటిది పీపుల్ కనుక, ఇప్పుడు ఇందాక నేను రిఫార్మ్స్ అంటే భయం ఉన్నట్టుగా ఇప్పుడు ఈ స్కిల్ అనగానే ఒక రాజకీయ నాయకుడు జ్ఞాపకం వస్తాడు, దానిలో కూడా భయం ఉంది. స్కిల్ లేకుండా, స్కిల్ అనేది లేకుండా డెవలప్మెంట్ కాదు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ అందాం, ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా దాని మీద కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. రైట్. ఎన్నికల ముందు కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై భారీ ఆశలే పెట్టుకుంది ఆటోమొబైల్ రంగం కూడా. సో ఇలాగ అనేక సెక్టర్స్ ఉన్నాయి, ముఖ్యంగా 15 సెక్టర్స్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. సో చూద్దాం ఏం ఉండబోతోంది. సో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ఆవరణలోకి అయితే ఇంతకు ముందే వచ్చింది కూడా మనం లైవ్ విజువల్స్లో చూసాం. సో 11 గంటలకు షీజ్ ఆవిడ అనౌన్స్ చేయబోతున్నారు, మొత్తం బడ్జెట్ ప్రతిని ఆవిడ చదవబోతున్నారు. సో మధ్యంతర బడ్జెట్ కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోని అవసరం లేదు అనేది ఆవిడ మాటలు అర్థమవుతుంది. చూద్దాం. సో మే తర్వాత సో జూన్ జూలైలో వచ్చే బడ్జెట్ ఏ రకంగా ఉంటుందనేది, ప్రస్తుతానికి ఇవాళ డెవలప్మెంట్స్ అనేది అప్ టు డేట్ మీకు ఇస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది వాళ్ళ డిస్కషన్. అందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నారు. ఫైనల్గా అప్డేట్ వస్తుంది, గ్యాస్ సిలిండర్ ధర పెంచారని. రైట్. చూద్దాం సార్. మ్యాటర్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్స్పెక్టేషన్స్ సామాన్యుడికి ఏ విధంగా ఉంటుంది అనేది మాట్లాడుతున్నాం. అగ్రికల్చర్ గురించి ఇంతకుముందు మాట్లాడాం, మనతో ఉన్నారు ఎక్స్పర్ట్స్, వాళ్ళు కూడా ఉదయం నుంచి చెప్తూ ఉన్నారు. సో సెక్టర్ వైజ్గా మాట్లాడుతున్నాం సార్. గీతానంద్ గారు, సో మీతోటి ఇంతకుముందు ఐటీ, టెక్ అండ్ ఐటీ గురించి మాట్లాడాం. అలాగే డిజిటలైజేషన్ ఆ స్పేస్లో ఎంతవరకు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడుతున్నాం. మిగతా ప్రధానంగా దట్ దేశలో రాబడి పెట్టుబడులు అవ్వచ్చు, లేకపోతే దట్ ఇన్కమ్ రివాల్వ్ అవ్వడం ఏ రకంగా చూసుకుంటే టూరిజం అనేది ప్రధానంగా వినిపిస్తుంటుంది. ఈరోజు ముఖ్యంగా ఎఫోర్డబిలిటీ గురించి మాట్లాడాలంటే ఎంతమంది ఆ ఎఫోర్డబిలిటీ ఉంది అనేది కూడా ఒక ప్రధానమైన ప్రశ్న. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వం పరంగా ఏం చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఉంటే బాగుంటుంది అంటే మీరేం చెప్తారు?
సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు టూరిజము మనకి కరోనాలో బాగా ఎఫెక్ట్ అయింది. తర్వాత కరోనా తర్వాత తిరిగి పుంజుకోవడం మొదలైన మాట వాస్తవమే. ఇందులో మన ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న వాటివి ఏంటంటే మన దేశాన్ని మనమే చూడాలి, ఒకసారి మన దేశాన్ని తిరిగి చూడండి, ఇలాంటి వాళ్ళు హిందీ పేర్లు పెట్టి మొత్తాన్ని ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఇప్పుడు మాల్దీవ్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక వాళ్ళు మన ఫిఫ్త్ ప్లేస్కి ఇప్పుడు ఉన్నాం. సో ఇట్ యూస్ టు బి నెంబర్ 1 వెన్ ఇట్ కమ్స్ టు మాల్దీవ్స్ టూరిజం సంబంధించి. ఈరోజు వాళ్ళ ఎకానమీ తలకిందులు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇండియాలో నిజంగా ఏ మేరకు అవసరం ఉంది ఇది ఇంప్రూవ్ చేయడానికి కానీ ఇదంతా చూస్తుంది. సో టూరిజం ప్లేస్కి వచ్చేసరికి ఆధ్యాత్మిక టూరిజం ఒకటి ఉంది ఇండియా. అవి రియలీ ల్యాక్ బిహైండ్ వెన్ ఇట్ కమ్స్ టు హాస్పిటాలిటీ. బిఫోర్ యూ స్పీక్ అక్కడికే వస్తున్నాను. Okay. ఆధ్యాత్మిక టూరిజం ఒకటి ఉంది. రెండేంటంటే పర్యాటక మామూలు ప్రకృతిని చూసేటువంటిది రెండో టూరిజం. మూడోది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ప్యూర్గా. సో గోవా లాంటి ప్రదేశాలు, పాండిచ్చేరి లాంటి ప్రదేశాలు ఇవి. సో ఇలా 3 రకాలుగా కనుక తీసుకుంటే మనం అనదర్ థింగ్ మెడికల్ టూరిజం కూడా ఇంపార్టెంట్. అదే వస్తున్నాను. అడ్వెంచర్ టూరిజం ఒకటి ఉంది. అడ్వెంచర్ టూరిజంతో పాటు మెడికల్ టూరిజం ఒకటి ఉంది. సో ప్రధానంగా మెడికల్ టూరిజం వస్తే మీకు కేరళ ఎక్కువ ఉంటుంది, లేదా బయటకు వెళ్ళే పని శ్రీలంకకి ఎక్కువ వెళ్తారు. సో ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్పెసిఫిక్ టూరిజం మనకి అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ఈ అన్నిటి మీద కూడా ట్యాక్స్ వేసేటప్పుడు 7,000 రూపాయలు దాటితే రూమ్ కింద, 2,000 రూపాయలు దాటిన రూమ్ కింద ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కదా. దాన్ని స్పెసిఫిక్గా ఆధ్యాత్మిక కేంద్రాల్లో అయితే ఈ టాక్సేషన్ కొంత తగ్గించుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా టూరిజం ట్రెండ్ అయింది. ఇప్పుడు అయోధ్యకి ఇప్పుడు అయోధ్య చేస్తారు, అక్కడికి వెళ్తుంది కాబట్టి. సో అలాగే ఎస్పెషల్లీ మెడికల్ టూరిజం మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ట్యాక్సెస్ కొంత తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంటర్టైన్మెంట్ దగ్గర మీరు ఏం తగ్గించాల్సిన అవసరం లేదు. సో ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నారు అంటే అక్కడ స్పెండ్ చేయగలిగినోడే వెళ్తున్నాడు కాబట్టి. సో ఇప్పుడు అన్నింటినీ గంపగుత్తగా అట్లనే లేదండి, గాడిదని గుర్రాన్ని ఒకే చోట కట్టేయకుండా, ఒకే ఘటన కట్టకుండా, సో దీన్ని చూసుకొని ఒక్కొక్క ఏరియాలో ఏదైతే ఉందో, ఏదైతే దానికి ప్రిఫరెన్స్ ఉందో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియా ఈరోజు టూరిజంలో ఇంకా డెవలప్ కావాలంటే మీరు ఆయన మన టార్గెట్ చేసిన లక్షద్వీప్స్ కావచ్చు, అండమాన్ నికోబార్ కావచ్చు. సో దీనికి వెళ్ళిన వాళ్ళు తక్కువ. మాల్దీవ్స్కి వెళ్ళిన వాళ్ళు మన దేశంలో పర్సంటేజ్ ఎత్తుకుంటే మాల్దీవ్స్కో లేకపోతే థాయిలాండ్కో వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉంటారు, బ్యాంకాక్ థాయిలాండ్ కంపారిటివ్ టు ఈ రెండు. సో వీటిని మనం ఫోకస్ కానీ ప్రచారం కానీ కల్పించడం లేదు. అలాగే ప్రోత్సాహకాలు, రాయితీలు, అక్కడెక్కువ ట్రాన్స్పోర్టేషన్ పెంచడం. సో నా ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడం కావచ్చు, లేదా ఇప్పుడు మనకి ఈ పడవలు ఉన్నాయి చూడండి, ఏదో అంటారు ఇంగ్లీష్లో, పెద్దోళ్ళు పోతుంటారు యాడ్స్ కానీ, లేకపోతే ఈ పెద్ద పెద్ద పడవలు వేసి అక్కడికి రండి టూరిజం అని చెప్పి తీసుకుపోయి చూపించకపోతే ఆ ప్రాంతాలు అంతగా డెవలప్ కావు. ముందు ఏంటంటే అటు సైడ్ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు టూరిజం ఇండస్ట్రీలో మనం చూడొచ్చు. ఫస్ట్ జిఎస్టీ అన్నిటికీ ఒకటి ఎగుద్దు. ఏ ప్రాంతానికి ఏ విశిష్టత ఉందో దాన్ని బట్టి తగ్గించండి. అక్కడికి ఇంకా కూడా వెళ్ళే వాళ్ళ మీద భారం తగ్గుతుంది. వాళ్ళేం ఆ డబ్బులు వెనక్కి ఎత్తుకున్నారండి, దాన్ని తిరిగి ఖర్చు పెడతారు. తెలంగాణలో ఇవి బస్సులు ఫ్రీ చేసిన తర్వాత మీరు ఆలయాల దర్శనం పెరిగిందంట. ఆలయాల దర్శనం పెరిగితే ఏమైంది, అక్కడ మళ్ళీ తిరిగి కొబ్బరికాయ కొనడం పెరిగింది, హుండీ ఆదాయాలు పెరిగాయి. సో అట్లా ఏంటంటే ఒక చోటకు వెళ్ళేదానికి టూరిజంలో ఇచ్చినప్పుడు మీకు టూరిస్ట్ ప్లేసెస్ డెఫినెట్గా తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా అక్కడికి వెళ్ళే వాటికి సపరేట్ ఛార్జెస్ పెట్టండి, ప్రమోట్ చేయండి. సో దాని ఒక ఉద్యమంలా తీసుకెళ్ళకపోతే మీకు రాసినంత మాత్రాన లేదా ఏదో జరిగిపోతుంది అనుకున్నంత మాత్రాన అవి రావు. సెక్టర్ వైజ్ గా మాట్లాడుతున్నాం మనం. ఒక 15 కీలక సెక్టర్స్ చూసుకుంటే కనుక టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఖచ్చితంగా ఆర్థిక పరంగా దేశానికి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే రిడక్షన్ ఇన్ జిఎస్టీ చాలా ముఖ్యమైన అంశం. సో ఈ టూరిజంకి సంబంధించి చేసినట్టయితే కనుక ఆ రంగం ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇది దేశ అభివృద్ధికి దోహదపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాబోయే మధ్యంతర బడ్జెట్లో తయారీ, మౌలిక అభివృద్ధి రంగాలకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రంగాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని దేశీయ పారిశ్రామిక వర్గాలు అయితే కోరుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో ఫిబ్రవరి 1న అంటే ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎంఎస్ఎంఈలకు టెక్నాలజీ బడ్జెట్ పెంచడంతో పాటు స్టార్టప్స్కు మరింత చేయూత కావాలి అని పరిశ్రమ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ అనేది మనం ఇంతకుముందు మాట్లాడుతున్నట్టుగా వీఆర్ 15 సెక్టర్స్, ఇంపార్టెంట్ సెక్టర్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఎంఎస్ఎంఈస్ సపోర్ట్ ఏ రకంగా ఉండాలి, సపోర్టింగ్ మెజర్స్ ఏ రకంగా ఉండాలి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే కారణ్య, డూ యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ టు దట్? పొద్దున్న మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఎంఎస్ఎంఈ కోసం పుష్ వస్తుంది. అండ్
MSMEs కి రబ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ కోర్స్ మీరు లెండర్స్ లో చూస్తారు, NBFC కంపెనీస్ లో చూస్తారు. సో అవి కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. బికాస్ ఫ్రమ్ అ మార్కెట్ స్టాండ్ పాయింట్ బ్యాంక్స్, NBFCs, ఫిన్టెక్ కంపెనీస్, కన్జ్యూమర్ ఫైనాన్స్, కన్జ్యూమర్ టెక్ ఇవన్నీ, ఎందుకంటే SMEs, MSMEs కి ఏమైనా ఇన్సెంటివ్స్ దొరుకుతాయి, లేకపోతే వాళ్ళది యూనో లెండింగ్లో ఏమైనా ఈజ్ దొరుకుతాయి లెండింగ్ నార్మ్స్లోని. సో డెఫినెట్లీ యూనో స్ట్రీట్ ఏమో NBFCs అండ్ లెండర్స్ని ట్రాక్ చేస్తుంది. ఓకే, సో సపోర్టింగ్ మెజర్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. NBFCs ద్వారా అయితే ఇది సాధ్యమని చెప్తున్నారు. MSME రంగం గురించి ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఇవి ఈ మిడిల్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో, స్మాల్ అలాగే పెద్దవి కాకుండా వీటికి బాగా దోహదపడతాయి వీళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తే అనేది ఒక అంచనా. తప్పనిసరిగా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి రంగం. అందుకే మొన్న ఆత్మనిర్భర్ భారత్లో MSME రంగానికి ఊతం ఇచ్చేటట్టుగా అనేక ప్రకటనలు చేసింది ఆవిడ చేసేటప్పుడు. సో దానిలో ఈవెన్ సిక్ యూనిట్స్ని కూడా గవర్నమెంటే గ్యారంటీ ఇస్తూ మళ్ళీ రీఫైనాన్స్ చేయమని చెప్పారు బ్యాంక్స్కి. ఇది చాలా పెద్ద అడుగు. సో ఈ రీఫైనాన్స్ అనేటటువంటిది సిక్ యూనిట్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన పక్షంలో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యత తీసుకుని పీరియాడికల్గా వాటిని పర్సూ చేస్తూ చేసేటటువంటి యాక్టివిటీ బ్యాంకుల దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదే రకంగా బ్యాంకులు కూడా MSMEకి ఏ రకమైనటువంటి లెండింగ్ వెళ్తుంది అనేటటువంటి దాని మీద చాలా రెగ్యులర్గా ఫాలో అప్ చేసేటువంటి సందర్భాలు. ఒక పక్క నుంచి గవర్నమెంట్ పర్సూయెన్స్, ఒక బ్యాంకే ఆన్ ఇట్స్ ఓన్. ఎందుకంటే MSMEలు కనుక ఎక్కువ మన లెండింగ్ కనుక వెళ్తే అది బ్యాంక్స్ కూడా ప్రాఫిటబుల్ అది. ఓకే, సో ఆ రంగంలో చాలామంది ఉత్సాహం చూపిస్తూ ముందుకు వచ్చేటటువంటి దేశం కూడా ఇక్కడ. అందుకని అది చాలా ప్రధానమైనటువంటిది. ఇందాక మీరు అన్నట్లుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఇవి రెండింటి వలన కూడా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ పెరిగేటటువంటి అవకాశం, రెండే మనకి ప్రధానమైనటువంటి అంశాలు. బట్ అక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ సిక్ యూనిట్స్ పెరగటం అనేటటువంటిది బ్యాంకులు కొద్దిగా చేతులు కాల్చుకున్నాయి. అక్కడ బయట దేశాలకి సప్లై చేసేటువంటి ప్రాసెస్లో ఎక్కడ వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనే దాని మీద ప్రభుత్వాలు కొద్దిగా కనుక దృష్టి పెడితే, అదర్వైజ్ అవి సక్సెస్ కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. సో ఈవెన్ మనకి పూనా బేస్డ్లో ఉండేటటువంటి బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్ అని ఫెయిల్ అయినాయి మన దగ్గర ఉండేటటువంటి. ఈవెన్ టీవీఎస్ కంపెనీస్ కూడా లాట్ ఆఫ్ లెండింగ్ వెళ్ళింది అక్కడికి. సో వీటిలలోకి వచ్చేటప్పటికి ప్రభుత్వాలు కొద్దిగా ఊతం కనుక ఇచ్చేటటువంటి రోజున ఇవి సక్సెస్ అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం సక్సెస్ కాకుండా, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ సక్సెస్ కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు, ఫారిన్ ఎక్స్చేంజ్ అక్యుములేట్ అవ్వదు అక్కడ. ఈ రెండింటి మీద చాలా ప్రధానంగా దృష్టి పెట్టాల్సినవి బ్యాంకుల దగ్గర ఎంత లాట్ ఆఫ్ ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి డిపాజిట్స్ అన్నీ కూడా. ఇవి వేరే రంగాల్లోకి వెళ్ళి చేతులు కాల్చుకోవటం కంటే వీటి మీద పెట్టేటటువంటి దృష్టి తప్పనిసరిగా ఉపయోగపడతాయి. MSMEల మీద చాలా ప్రత్యేకమైన దృష్టి ప్రస్తుతం బ్యాంకింగ్ ఇండస్ట్రీ పెడుతోంది. దాని రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఓకే, సో మోర్ ఇంకా దాన్ని ఓరియంటెడ్, ఇందాక నేను అన్నట్టుగా కొద్దిగా స్కిల్స్ రిక్వైర్డ్ వాళ్ళకి. ఆ స్కిల్స్ని కనుక గవర్నమెంట్సే ప్రొవైడ్ కనుక చేసిన రోజున దాని లాట్ ఆఫ్ బెనిఫిట్స్ దానిలో వచ్చే అవకాశం. బడ్జెట్లో కొంత దాని మీద మనం దృష్టి పెట్టాలి. కొంత అమౌంట్ కనుక మనం కేటాయిస్తూ వస్తే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండే వెసులుబాట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవు. సో రాష్ట్ర ప్రభుత్వాలకి వాటి మీద బాధ్యతలు తోసేస్తే వాళ్ళు సక్సెస్ కాలేరు. సో మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అనదర్ 5 years చాలా సాలిడ్గా ఉంటుంది. అంటే ఈ దేశంలో రాజకీయ సుస్థిరత ఉండే అవకాశం ఉంటుంది. రాజకీయ సుస్థిరత ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా కఠిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సో ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా ప్రజల్ని కన్విన్స్ చేసి ఆదాయాలు పెంచుకుని, బారోయింగ్స్ పెంచుకోవడం కాదు అక్కడ. సో ఈ ఆదాయాలు పెంచుకుని ఆ ఫిస్కల్ డెఫిసిట్ని నేరో డౌన్ చేసుకుంటూ, ఐడియల్ 3.6 అనేటటువంటిది దాన్ని నేరో డౌన్ చేసుకుంటూ వీటి మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేసిన రోజున, అంటే ఒక లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ ప్లాన్ ఉండాలి. ఏదో నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఇట్లాంటివి రావు. ఆ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్ ప్లాన్స్ ఉండాలంటే మీ దగ్గర పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఉండాలి. దీన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ సెక్టార్లో పడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిన తర్వాత మీ కంట్రోల్లో ఉండదు. అది ఓన్లీ ప్రాఫిట్ ఓరియంటెడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ కింద తయారవుతుంది. సో మీ దగ్గర ఉండేటటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీని మీ దగ్గరే పెట్టుకుని దాన్ని సక్సెస్ఫుల్గా కనుక మీరు గైడ్ చేసిన రోజున మీకుండేటటువంటి ప్రాధాన్యతలకి అక్కడి నుంచి లెండింగ్ దొరుకుతుంది. సో ఆ ప్రాధాన్యతలు మీరు ప్రైవేట్ ఇండస్ట్రీకి వదిలిపెట్టేస్తే దేశం అంతా ప్రైవేట్ మయం అవుతుంది, వ్యక్తిగత ఆస్తులు పెరుగుతాయి, అంతే తప్ప కంట్రీ పెరగడానికి అవకాశం ఉండదు దీంట్లో. సో అంచేత వీటి మీద MSME మీద మీరు ఆల్రెడీ ఇచ్చేటటువంటి కాన్సన్ట్రేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా దాన్ని రెట్టింపు చేయాలి. బట్ ఊతం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మన ఆత్మనిర్భర్ భారత్లో చాలా అద్భుతమైనటువంటి ప్రకటనలు చేశారు, టార్గెట్లు పెట్టుకున్నారు కూడా.
ఆ టార్గెట్లన్నీ అచీవ్ అయినాయి, బ్యాంక్స్ అన్ని కూడా అచీవ్ అవుతున్నాయి, ఇప్పటికీ అదే ట్రెండ్లో కంటిన్యూ అవుతున్నారు. MSMEs, do you want to add anything? ఎంఎస్ఎంఈస్ విషయానికి వస్తే ఈరోజు దేశ జీడిపిలో 30%, ఎక్స్పోర్ట్స్లో 48% కవర్ చేస్తుంది ఎంఎస్ఎంఈ ఈరోజు. సో ఎంఎస్ఎంఈలకి మీరు ఖర్చులు పెట్టి, అప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు, ర్యాంప్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. సో అది బాగానే సక్సెస్ అయింది. దానికి కొంచెం ఫండ్స్ అలొకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫండ్స్ అలొకేట్స్నే కాకుండా సింప్లిఫై చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అంటే జేబులో రూపాయి ఖర్చు కాకుండా. సో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఒక కంపెనీ రిజిస్టర్ కావడానికి కానివ్వండి, అలాగే రిజిస్టర్ అయిన తర్వాత కంపెనీ ఆపరేషన్స్కి వచ్చేటప్పుడు కానివ్వండి, ఈ పర్మిషన్స్, ఈ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత సింప్లిఫై చేస్తారో అంత వేగంగా కొత్త కంపెనీలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో స్టార్టప్స్కి ఇది ఇంపార్టెంట్. ముందు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కొంత సింప్లిఫై చేయాల్సినటువంటి అప్డేటెడ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం దొరికింది. సో ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ లోక్సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. 6వసారి కన్సిక్యూటివ్ 6th టైం నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. డిజిటల్ రూపంలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ యాప్లో బడ్జెట్ సమాచారం, అలాగే ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పనపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే ఒక అంచనా కనిపిస్తోంది. ఎస్ ఆనంద్ గారు ప్లీజ్. తర్వాత వచ్చేసి ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో దానిలో సింప్లిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్యాపిటల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉందో అది కాకుండా ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఇప్పుడు ఏదైతే 15% ట్యాక్స్ ఇస్తున్నామో దాన్ని ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి ఎస్పెషల్లీ. ఓకే. సో ఇవి ఇచ్చినట్లయితే ఇప్పుడు మీకు మీ జేబుల నుంచి ఖర్చు కావట్లేదు, ఇంకో 5 years ట్యాక్స్ 15% కంటిన్యూ చేయడం వల్ల ఒక 5 ఏళ్ళు ఆదాయం తగ్గొచ్చేమో జేబుల నుంచి. స్పెషల్ అంటే ఈ గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాలు కూడా ఎంఎస్ఎంఈస్కి చాలా ఎంకరేజ్మెంట్ అయితే బాగున్న క్రమం మనం చూస్తున్నాం కదా సార్. ఇంకా ఎక్కడ లోపం కనిపిస్తుంది? 2020లో అంటే కొన్ని మంచి పనులు చేసినప్పుడు అవి కూడా మనం చెప్పుకోవాలి. 2020 రాంబాబు గారు కూడా చెప్పారు, ఆయనే చెప్పారంటే ఖచ్చితంగా మంచి పిఎల్ఐస్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఇది వచ్చిన తర్వాత చాలా పెట్టుబడులు వచ్చాయి. ఎప్పుడైతే ప్రొడక్షన్ బేస్ చేసుకుని మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఇప్పుడు 3.45 లక్షల కోట్లు, దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. సో పిఎల్ఐస్ అనేవి చాలా కీ రోల్ పే చేసాయి కదా, వాటిని ఇందాక మనం చెప్పినట్టు కేటగరైజ్ చేయమంటున్నాం. ఎంఎస్ఎంఈస్కి వచ్చేసరికి పెద్ద కంపెనీస్కి ఒకేలా, చిన్న కంపెనీస్కి ఒకేలా అంటే కాదు, చిన్న కంపెనీస్కి ఇంకొంచెం ప్రోత్సాహకరంగా ఇస్తే ఎంఎస్ఎంఈస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నగా కాంట్రిబ్యూషన్గా 30% ఆఫ్ జీడీపీ కాంట్రిబ్యూషన్, 48% ఇన్ ఇంపోర్ట్స్. సో ఎంఎస్ఎంఈస్ అలాగే 110 మిలియన్ ఎంప్లాయ్మెంట్ అండి క్రియేట్ చేసింది ఈ రోజు రూరల్ అండ్ అర్బన్లో. సో అందుకని వీటి మీద ఫోకస్ చేయాలి. ఇవి ఇప్పుడు నేను చెప్పిన మార్గాలు ఏంటంటే బడ్జెట్లో అలొకేషన్స్ ఏవో చేసేయడం వల్ల వచ్చేటివి కాదు, సింపుల్గా పాలసీ చేంజెస్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్, ప్రోత్సాహకాలు, ఇవి ఎంఎస్ఎంఈస్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. మహిళలు కూడా చాలా ఎక్కువ భాగంలో ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు ఇండియాలో చూస్తే మనకి సాలరీడ్ వాళ్ళకన్నా ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకుని నడుపుకునేది ఇట్ ఇస్ వెరీ వెరీ కామన్. కానీ ఏం జరుగుతుంది అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఇన్ అ ఫార్మల్ సెక్టర్. ఓకే. సో ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసే స్కీమ్స్ కానీ మెజారిటీ అందులోకి పెనిట్రేషన్ తీసుకెళ్లడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు పెనిట్రేట్ అవ్వట్లేదు అంటే వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ దట్. మనం ఎప్పుడైతే అనార్గనైజ్ సెక్టర్ని మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఫాలోయింగ్ అండర్ ద బ్రాకెట్ వేర్ వాళ్ళ ఎఫర్ట్ అంతా అందులో ఉంది. ఎందుకు అవ్వట్లేదు అంటే మనం టాక్సేషన్ని ఈజీగా చేయాలి, ట్యాక్స్ బేస్డ్ బెనిఫిట్స్ ఇవ్వగలగాలి. ఓకే, మీరు కనుక ఇందులో రిజిస్టర్ అయితే ఇప్పుడు మీరు చూస్తే డైరెక్ట్ టాక్సేషన్ మనకి 51% కాంట్రిబ్యూట్ చేస్తే ఇండైరెక్ట్ టాక్సేషన్ 49.5% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అది పే చేసేది ఎంత పర్సెంటేజ్? ఇట్స్ ఓన్లీ 6% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ giving 51% of the taxation in India. Okay, ఆ 6% ఎందుకు ఉంది ఆ నంబరు అంటే there are no tax benefits for people who are paying taxes. అంటే మీరు taxes pay చేయడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏం లేదు. Rest of the population is living on this 6% of the population which is paying the taxation. సో మనం ఈ నంబర్ ఇంక్రీజ్ చేయాలి అంటే నేను ట్యాక్స్ పే చేయడం వల్ల గవర్నమెంట్ నాకు ఏమైనా బెనిఫిట్ ఇస్తుందా? సరే, యూఆర్ పేయింగ్ సో మచ్ ట్యాక్సెస్, నీకు ఈ హెల్త్ కేర్ బెనిఫిట్స్ అన్నా ఉందా? లేదు. వీళ్ళ బ్యాక్ బోనే బ్రేక్ అవుతుంది ఎప్పుడైతే వాళ్ళు హెల్త్ కేర్ కాస్ట్ కానీ. వీ హ్యావ్ టు లుక్ ఎట్ వేస్ వేర్ వీ కెన్ ఇన్వాల్వ్ ద లార్జర్ పాపులేషన్ ఇన్ టు ద ట్యాక్స్. దానికి గవర్నమెంట్ ఆ సైడ్ కనుక ఆలోచిస్తే ఈ స్మాల్ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ అన్నీ కూడా మీకు ట్యాక్స్ బ్రాకెట్లోకి వస్తాయి. దే ఆల్సో వుడ్ వాంట్ టు పే ట్యాక్సెస్ బికాస్ దేర్ ఆర్ బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్. ఇప్పుడు ఏంటి, వీళ్ళకే ఎవ్రీథింగ్ ఈస్ అగెయిన్స్ ద ట్యాక్స్ పేయర్, ఎవ్రీథింగ్ ఈస్ అగెయిన్స్ ద మిడిల్ క్లాస్ పీపుల్. ఆ థాట్ ప్రాసెస్ కనుక గవర్నమెంట్ మనం పాజిటివ్గా కనుక దాన్ని టర్న్ చేయగలిగితే majority of the people will come into that bracket. Right. GST 1.72 lakh crore anta. So that I'm just reading out the headlines. GST collection second highest. Rambabu garu
చాలా పెరిగినాయి. అంటే దాని ఇండికేషన్ ప్రజల ఆదాయాలు పెరిగితేనే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరుగుతాయి, ఆ జిఎస్టీ పెరిగినట్టుగా. అంటే ప్రజల ఆదాయాలు పెరిగినాయి అనేటటువంటిది ఏదో ఇండియా వెలిగిపోతుందన్న స్లోగన్తో అట్లా చూడడానికి వీల్లేదు దాన్ని. సో దాన్ని ఇంటాక్ట్గా ఎట్లా పెట్టాలి, వాటిని ఎట్లా రిటైన్ చేయాలి, దానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి కారణాలు ఏమున్నాయి అనేటటువంటిది కూడా చాలా ప్రధానంగా చూడాలి ఇక్కడ. సో అంచేత వీటిలలోకి వచ్చేటప్పటికీ ఐటీ సెక్టార్లో ఉండేటటువంటి ఆ పెరుగుదలే వీటన్నిటికీ కారణాలు అవుతున్నాయి. అగ్రికల్చర్ సెక్టార్లో కూడా మోర్ ఆర్ లెస్ కొంత కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. సో బేసికల్గా మన స్ట్రెంత్ ఎక్కడుందో దాన్ని ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయాలి, వీక్నెసెస్ని ప్లగ్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది వాళ్ళకి ఏదో తెలియనటువంటి యాక్టివిటీ అని నేను అంటలేదు, తెలిసినా కూడా కొన్ని ప్రయారిటీస్ అన్నీ చేంజ్ అవుతుంటాయి. కరెక్ట్. సో అనదర్ ఏరియా ఐ వాంట్ టు యాడ్ ఫోకస్ అండి. ఇప్పుడు మనము బ్యాంకింగ్ రంగం కనుక చూస్తే 75% ఇంకా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది బ్యాంకింగ్. ప్రైవేట్ ప్లేయర్కి చూస్తే నిన్ననే యూనో పేటిఎం వాళ్ళ మీద వ్యాలెట్స్ కానీ 3000, ఇట్ ఈస్ నాట్ కస్టమర్ సెంట్రిక్ బ్యాంకింగ్. మనకి కస్టమర్ సెంట్రిక్ బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఇష్యూస్ అంటారు, రెగ్యులేటరీ ఇష్యూస్ ఎగ్జాక్ట్లీ. సో దాన్ని కనుక మనము ఇఫ్ యూ కెన్ లిబరలైజ్ దట్ అండ్ గెట్ మోర్ ఫిన్టెక్ ఫర్మ్స్ టు ఎందుకు ప్రైవేట్ సెక్టర్ కి ఎప్పుడు కస్టమరే సెంట్రల్ ఫోకస్. 75% ఆఫ్ ద బ్యాంక్స్ ఇంకా గవర్నమెంటే చేతిలోనే ఉంది. మనం అది కనుక లిబరలైజ్ కనుక చేయగలిగితే మనకి కస్టమర్ సెంట్రిసిటీ అనేది వచ్చే అవకాశం ఉంది. రాంబాబు, కొంతమంది ప్లేయర్స్ బాగుపడతారు, అంతకుమించి దేశం బాగుపడదు. ఇప్పుడు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ధనవంతులు 5 ఉన్నారు దేశంలో. 5కి ₹1 డిపాజిట్ లేదు బ్యాంకులో, ₹1. మరి వాళ్ళెవడు ప్రపంచంలో ధనవంతులు వాళ్ళు. నేనే వాళ్ళ మీద అసూయ పట్టలేదు. ఈ దేశానికే ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ అనేటటువంటిది పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్. ఇది దేశానికే పరిమితం. సో ప్రపంచంలో ఎక్కడుంది ఏముంది ఆ కంపారిజన్ కాదు ఇక్కడ. ఇవాళ ప్రభుత్వాలు ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్, అతి దరిద్రుడు ప్రపంచంలో ఈ దేశంలో ఉన్నాడు. 45 కోట్లండి. ఈ దేశంలో 2 పూట తిండి లేనటువంటి దరిద్రులు 45 కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వాలు ఉపయోగపడాల్సింది వాళ్ళకే, వాళ్ళని ఉద్ధరించాల్సింది వాళ్ళనే. సో ఇవాళ పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ కనుక డిసప్పీర్ అయితే ఈ దేశం కుప్పకూలటం ఖాయం. కుప్పకూలంటే నా ఉద్దేశం దేశం ఏదో అంతరించిపోతుందని కాదు, ఈ దేశంలో కొంతమంది మాత్రమే బతుకుతారు, అంతర్యుద్ధం జరుగుతుంది అక్కడ. సాడ్ అండి నిజంగా. మోర్ దెన్ 67%, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యావరేజ్గా రోజు వాళ్ళ ఇన్కమ్ ₹100 కంటే లోపు ఉంది అనేది ఒక స్టడీ చెప్తుంది సార్. దట్స్ పథెటిక్ సీరియస్లీ. అనుకున్నాం కదా కేషిప్ రికవరీస్. మన ఇంట్లో ఒక పని మనిషి ఎందుకు రాలేదని అంటే ఏదో ఇట్లా భోజనం లేదు అది ఇది అని అన్నప్పుడు మనకే ఇదవుతుంది కదా దీనికి. సో ఈ ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నటువంటి దేశంలో ప్రత్యేకంగా 69వ సంవత్సరం కంటే ముందున్నటువంటి స్టాటిస్టికల్ డేటా ఏముంది, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటాని ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో ప్రజెంట్ చేసిన డేటా, నేను చెప్పింది కాదు అది. ఈ 69వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా గడిచినటువంటి 54 సంవత్సరాల కాలంలో బ్యాంకింగ్ రంగం ప్రగతి ఏమిటి? ఈ దేశంలో అత్యధిక సంఖ్య ఆధారపడినటువంటి అగ్రికల్చర్ రంగానికి 69వ సంవత్సరంలో కేవలం ₹100 కోట్ల మాత్రమే. ఇప్పుడే మీరు టీవీలో చూపించారు, అగ్రికల్చర్ రంగానికి 20 నుంచి 25 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని వాళ్ళు మేము ప్రాతిపదికగా పెట్టుకున్నప్పుడు మాత్రమే దేశం ముందుకు వెళ్తుందండి. అత్యధిక సంఖ్యాకులు బతికేటటువంటి రంగాన్ని ఇగ్నోర్ చేసి ఏదో చిన్న కార్పొరేట్ సెక్టార్లకే నేను ఇద్దానంటే వాళ్ళే ఉంటారు ఈ దేశంలో. ఒకరిని కొట్టి ఇంకోడుకు అదే కదా ప్రపంచ నీతి అన్నది, జంగల్ రాజ్యం అదే. ఆఫ్ ద మ్యాటర్ మనం చూస్తున్నాం అంటే కీలక రంగాల్లో దృష్టి అయితే వెళ్తోంది. లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి కారుణ్య. సో ఎలా ఉంటుంది? సో క్యాపెక్స్ అని మాట్లాడితే ఖచ్చితంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువగా దృష్టి వెళ్తుంది. లాజిస్టిక్స్ ఇది వైడ్ రేంజ్ లో వెళ్ళి ప్రభుత్వానికి నిధులు రావాలి అంటే కనుక సో దీని మీద దృష్టి దట్ వాట్ ఈస్ ద నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్. సో లాస్ట్ మైల్ కనెక్టివిటీ డెఫినెట్లీ బాగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తోంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు స్ట్రీమ్స్, వెదర్ ఇట్స్ రోడ్స్, వెదర్ ఇట్స్ హైవేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇవన్నిటి మీద కంటిన్యూడ్ ఫోకస్ ఉంది లాస్ట్ 3-4 years నుంచి. అండ్ దిస్ ఇస్ వన్ ఏరియా ఎక్కడ ఈసారి కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుందని డెఫినెట్లీ మోస్ట్ పీపుల్ కన్సెన్సస్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే infrastructure push has been at the core of all the budgetary expenses and capex, government spending, especially infrastructure, defense, ivi rendu consistent ga focus areas unnai government ki, and eesari kuda definitely that will be one big focal area. Kani
ఏ స్పెండింగ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అలొకేట్ చేస్తున్నాయి బడ్జెట్లో అవి ఇంకా దే ఆర్ స్టిల్ పెండింగ్, వీ నాట్ మెట్ ద టార్గెట్ స్పెండ్స్ యెట్. సో దాని మీద అప్డేట్ ఏంటుంది అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దేర్ అసైనింగ్ అలొకేటింగ్ బడ్జెట్స్, బట్ ఆ బడ్జెట్స్ కూడా అంతా యూజ్ అవ్వట్లేదు, అంతా మీట్ అవ్వట్లేదు. కేటాయించిన వరకే సరిపోతుంది కానీ యా, సో అవుట్లే ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసే టార్గెట్ ఉంది, అది ఇంకా మీట్ అవ్వలేదు ఈ ఏడాదిది, కిందటి ఏడాది సారీ. సో దాట్ అప్డేట్ విల్ ఆల్సో బీ ఇంపార్టెంట్ టు వాచ్. అండ్ దాని మీద ఇంకా ఎంత వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారు, ఎంత ఇంకా డబ్బు అలొకేట్ చేయబోతున్నారు, దట్ విల్ బి. గీతాంజలి గారు, కోర్ సెక్టర్ గ్రోత్ చూసుకుంటే కనుక 14th month లో రికార్డ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం కోర్ సెక్టర్, స్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గ్రోత్ అనేది ఇప్పుడు మనం రకరకాల ఫ్యాక్టర్స్తో మాట్లాడుతున్నాం ఇప్పుడు, కానీ ప్రభుత్వం అసలు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. ఇది ఏంటంటే ఈ గత కొద్ది సంవత్సరాలుగా కరోనా తర్వాత రికవరీ, జిఎస్టీ 10%, లేకపోతే జీడీపీ 10% గ్రోత్, 7% గ్రోత్, 8% గ్రోత్ మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఏ సెక్టర్స్ గ్రోత్ అవుతున్నాయి, ఏ సెక్టర్స్ పడిపోతున్నాయి అనేది క్లియర్గా ఒక ఇండికేషన్ కనుక చూస్తే ఎక్కువ టెక్నాలజీ బేస్డ్గా ఉన్నటివి, ఫ్యాషన్గా కనపడుతున్నటివి, వీటిలో మాత్రం గ్రోత్ బాగా కనపడుతుంది. ఏవైతే కోర్ బేస్ బిజినెసెస్ ఉన్నాయో వాటిలో తగ్గుతుంది, ఇంక్లూడింగ్ మైనింగ్ కావచ్చు. పవర్ విషయానికి వస్తే ఎక్కువ మనం గ్రీన్ పవర్ అని, గ్రీన్ ఎనర్జీ అని చెప్పి ఇటు సైడ్ వెళ్తున్నాం, అటు సైడ్ కనపడుతుంది. ఇవన్నీ బాగా కంటికి కనపడేవి, బాగా పేర్లు బాగా వినపడుతున్నటివి, ఫ్యాషన్గా ఉన్నట్లో గ్రోత్ కనపడుతుంది. కోర్ సెక్టార్స్లో ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంది. సో గత కొద్ది కాలంగా మీరు చూస్తే పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్సెస్ చూసినా మామూలుగా వీటిలో ఉన్నట్లో ఎక్కడ చూస్తే సర్వీస్ పిఎంఐ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ తీసుకోండి, దీంట్లో అంత గ్రోత్ లేదు, సస్టైన్ కావట్లేదు గ్రోత్ కూడా. గత కొద్ది రోజులుగా మార్కెట్లు కూడా, ఈ మార్కెట్లు అని పెరుగుతున్నాయే కానీ సో రియల్గా వెనక బ్యాకప్ ఉందా అంటే ఇది ఎప్పుడు, ఇదంతా కూడా లిక్విడేషన్ బేస్డ్గా పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నట్టు కూడా లిక్విడేషన్ బేస్ మీదే పెరుగుతున్నాయి. సో ఎక్కడ కూడా రియల్గా మనకి గ్రోత్ ఎప్పటి వరకు సస్టైన్ అవుతుంది, ఏం సస్టైన్ అవుతుంది? బేస్గా అంతర్జాతీయ పరిణామాలు బాగాలేవు. అంతర్జాతీయంగా 2% గ్రోత్ అంటే మనం 7% గ్రోత్ అంటున్నాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫ్యాక్టర్స్, ఈ నెంబర్స్ అన్ని హ్యాపీగా తీసుకుంటాం. బేస్ ఇయర్ మారిస్తే 2012కో 2014కో బేస్ ఇయర్ మార్చుకొని 2020 బేస్ ఇయర్ పెట్టుకుంటే చాలా గ్రోత్ కనబడుతుంది. సో ఇవన్నీ కూడా గణాంకాలన్నీ కూడా కేవలం కాగితాల మీద ఉన్నాయి, రియల్గా జీవితాల మీద రిఫ్లెక్ట్ కావడం లేదు. ఎందుకు రిఫ్లెక్ట్ కావడం లేదు అంటే నిజంగా వీటిని ముందుకు తీసుకెళ్లాల్సిన మనం ఎక్కడ ఫోకస్ పెట్టట్లేదు. ఇందా మనం మాట్లాడుకున్న మధ్యలో కట్టాను, విద్య, వైద్యం, బిజినెస్, ఈ వ్యవసాయం, వీటి మూడు మీద కోర్ ఫోకస్ చేయాలి. సో ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం, ఏం ఫోకస్ చేస్తున్నాం? 2%, లెస్ దెన్ 2% జీడిపిలో మనం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతుంది ఈరోజు దేశం. రీసెర్చ్ మీద అయితే 0.15%, చైనా 1.4%, మనకన్నా జీడిపిలో చాలా ఎక్కువ ఉంది. మరి వాళ్ళు రీసెర్చ్ మీద ఎంత ఖర్చు పెడతారు, మనం ఎంత ఖర్చు పెడతాం? నెంబర్స్ చూడండి ఒకసారి. 2% కాదు, విద్య మీద 6% పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జీడిపి మీద. సో ముందు ఇది ఎప్పుడైతే ఈ నెంబర్ రీచ్ కాదో ఈ అజ్ఞానం అనేది అలానే మార్మూలు పేర్కొంటూ పోతూ ఉంటుంది. సిలబస్లు మార్చాలి. సిలబస్లు ఎప్పుడు ఇంకా పాత సిలబస్లోనే ఉన్నాయి, కొంచెం సిలబస్ మార్చాలి. మార్చి వాటిని తగ్గట్టుగా ఎక్విప్ చేయాలి. ప్రభుత్వాలు ఏం కీలకంగా ఏం చూస్తాయి? ప్రస్తుతం ఉన్న ఇంటర్మ్ బడ్జెట్, సో నిజంగా మీరు చెప్పేవన్నీ చూస్తే కనుక ఫుల్ బడ్జెట్లో ఉంటాయి, అలొకేట్ చేస్తారు అనుకుంటే, సో రైట్ నౌ వాట్ ఇది మీరు చెప్పిన దానికి అనుబంధంగా మాట్లాడాలంటే కనుక ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇప్పుడు దీన్ని ఎందుకు చెప్తాను మీకు, ఇది జూలై తర్వాత మళ్ళీ వస్తే ఒక ఎడ్యుకేషన్ ఇయర్ మిస్ అవుతాం మనం, అందుకని ఇప్పుడు పెట్టాలంటున్నా, ఇక్కడ రావాలంటే. దట్స్ ఎ వెరీ కీ పాయింట్. yes, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి మాట్లాడదాం. వాట్ ఖచ్చితంగా ఇప్పుడు రైట్ నౌ తీసుకోవాల్సిన వార్ ఫుటేజ్ మీద మెజర్స్ ఏం చేయాలి, బూస్టప్ ఇవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ ఎలాగా జనరేట్ చేయాలి అనేది ప్రధానమైన ఛాలెంజ్గా కనిపిస్తుంది ప్రభుత్వాలు. మీరేనా ఇంతకుముందు మాట్లాడారు? చెప్పండి. సో గీతానంద్ గారు చాలా పవర్ఫుల్ పాయింట్ చెప్పారండి. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ పెరిగినా, ఇది పెరిగినా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లిక్విడిటీ. ఆయన చెప్పినట్టు కోర్ సెక్టర్స్లో మనకి గ్రోత్ లేదు. ఇఫ్ ఒక ఇండివిజువల్ కంపెనీ గ్రోత్ కనుక తీసుకుంటే దాంట్లో గ్రోత్ లేదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఓకే, మనీ వస్తుంది, ఇట్ ఈస్ గెటింగ్ పంప్డ్ ఇన్ టు ద మార్కెట్, దానివల్ల స్టాక్ ప్రైజెస్ కానీ కంపెనీ ఇది కానీ పెరుగుతుంది తప్ప, బట్ ట్రూ కంపెనీ వాల్యూ ఇస్ నాట్ చేంజింగ్ because there is no true growth which is recorded at the company level. మనం ఇది మార్చాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ని మనకున్నన్ని ఇన్స్టిట్యూట్స్, మనకున్నంత మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా చాలా ఎక్కువ ఉన్నారు. బట్ ఆర్ దే ఎంప్లాయబుల్? దెర్ ఇస్ ఎ మ్యాసివ్ స్కిల్ గ్యాప్. మ్యాసివ్ అంటే ఎంత మ్యాసివ్ స్కిల్ గ్యాప్ అంటే అంత మ్యాసివ్ స్కిల్ గ్యాప్. ఏ స్కిల్స్ అయితే మనకి ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడతాయి అనే దాని మీద మనము మ్యాసివ్గా ఫోకస్ చేయాలి. అది కాకుండా ఎంప్లాయ్మెంట్లోకి జనాల్ని తీసుకురావాలి అంటే స్కిల్ గ్యాప్ అనేది
ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటే సరిపోదు. ఆర్ దే ఎంప్లాయబుల్? వెన్ దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్, ఆ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇస్ కమింగ్ డౌన్ టు వెరీ 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 లో సెగ్మెంట్. సో దాని మీద మనం కనుక ఫోకస్ చేసి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేది మనము ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మీద కాకుండా గ్రౌండ్ లెవెల్లో అది కనుక ఇంప్లిమెంటేషన్ కనుక చేయగలిగితే యూజింగ్ టెక్నాలజీ అండి. అగైన్ ఇందాక ఆయన చెప్పినట్టు 0.15% కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో లేదు. మనం దాన్ని కనుక ప్రాపర్గా యూటిలైజేషన్ తీసుకెళ్తే ప్రతి స్కూల్ కెన్ బీ ఏమంటాము, ఇట్ కెన్ బీ అ మోడల్ స్కూల్. ఇప్పుడు మనకి ఉట్టి టీచర్స్ ఆర్ దేర్, బట్ ఆర్ దే డెలివరింగ్ ద ఎడ్యుకేషన్ విచ్ ఇస్ నీడెడ్ ఫర్ ద చైల్డ్? మనకి ఆ ఫోకస్ లేనంత వరకు, ఆ మెట్రిక్స్ లేనంత వరకు we won't be able to do it. That is where AI will come into the picture. ఏదైనా అలొకేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఎడ్యుకేషన్కి? అందరూ మాట్లాడుతున్నారు ఎవ్రీథింగ్ కమింగ్ డౌన్ టు ది ఎడ్యుకేషన్. నెంబర్ 2 ఎంప్లాయ్మెంట్ అంటే కనుక స్కిల్. మీరు స్కిల్ మాట తీయడానికే ఇందాక భయపడ్డారు. స్కిల్ లేకుండా ఎంప్లాయ్మెంట్ అనేది షార్పెన్ అవ్వదు. అయితే స్కిల్ అనగానే భయం ఇస్తుంటుంది జరిగినటువంటి ఎపిసోడ్లో. సో ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి అని అంటే విచ్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ టు బి జనరేటెడ్? న్యాచురల్గా ఎవరైనా కూడా సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటారు, హైర్ అండ్ ఫైర్ కాదు కదా కోరుకునేది. సో 20s, 30s ఉండేటటువంటి ఎనర్జీ న్యాచురల్గా రెడ్యూస్ అవుతుంది కాబట్టి అక్కడ వరకు మాత్రమే నేను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాను అన్నప్పుడు ఒక రకమైన ఇబ్బంది. జీడిపి ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వెళ్తుంటామో దానికి సైమల్టేనియస్గా సర్వీస్ సెక్టార్లో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఇంటర్లింక్డ్ కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు బ్యాంక్ లోన్ చీపర్గా ఉండేటటువంటి ఇండస్ట్రీ న్యాచురల్గా వాళ్ళు అదే కోరుకుంటారు. బ్యాంక్ లోన్ చీపర్గా ఉండాలంటే సేవింగ్స్ పెరగాలి. సో ఆ సేవింగ్స్ ఖాతాల్లో కొంతవరకు ఎగ్జామ్షన్స్ ఇవ్వటం అనేటటువంటి, సో ఈ ఇంటర్లింక్డ్ వాటి మీద చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినప్పుడు మాత్రమే మీరు చేసేటటువంటి ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇంపాక్ట్ అనేటటువంటి ఉంటుంది. కాబట్టి వాటి మీద తప్పనిసరిగా పెట్టాలి. యాజ్ ఆన్ టుడే ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది ఆ ఎంప్లాయ్మెంట్ అనేటిది. కానీ ప్రొవైడ్ చేయాల్సింది ఇక్కడ సర్వీస్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్, వీటిలోనే కొద్దిగా సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో దట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఆ రకంగా పెరుగుతుంది. వీటి మీద తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇంత డీటెయిల్గా వెళ్ళరండి వీళ్ళు కేవలం ప్రసంగాల వరకును వాగ్దానాల వరకే పరిమితం అవుతాయి తప్పిస్తే ప్రాక్టికల్గా అంకెల దాంట్లోకి వెళ్ళలేరు. అసలు యాక్చువల్గా కన్వెన్షన్ ఎలక్షన్స్ ముందు ఏ రకమైనటువంటి డిక్లరేషన్ చేయకూడదు అన్నటువంటిది నిబంధనలు ఉన్నాయి అక్కడ. దానికి వ్యతిరేకంగా కంప్లీట్గా చూడలేదు సార్, ఎన్ని ఎలక్షన్స్ కి ముందు తాయిలాలు ప్రకటించలేదు. సో ఇంతకు ముందు మీరు చెప్తున్నారు సిలిండర్ ప్రైస్ పెరిగిందా తగ్గిందా? సిలిండర్ ప్రైస్ పెరిగింది. ఇప్పుడు ఇవాళ నుంచి కొంత ధర పెంచారు. ఓకే, సో అది అప్డేట్స్ వచ్చింది. ఇంకా బడ్జెట్ వేయకుండానే పెరగటం అనేటటువంటిది ఏదైనప్పటికీ ఆ సుస్థిరత అనేటటువంటిది వాళ్ళ మొహాల్లో కనిపిస్తాయి ఇప్పుడు. ఇక మేమే మీకు ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు అనేటటువంటిది కంక్లూజన్కి వచ్చారు. ఒక రకంగా అది అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. ఎవరికి అనేది మాట్లాడదాం. ఈజ్ ఇట్ ఫర్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఫర్ ద గవర్నమెంట్స్? లెట్స్ టాక్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రైస్ మానిటరింగ్ అనేది ప్రధాన అంశంగా కనిపిస్తుంది. దాన్ని ఏ రకంగా చూడాలి? అలాగే ఫిజికల్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద జార్గన్స్ కాకుండా సో సామాన్యుడికి అర్థమయ్యేలా ధరలు తగ్గుదలకి ఏదైనా అవకాశం ఉందా? ఇంటర్మ్ బడ్జెట్లో ఏదైనా ప్రకటిస్తారా?